చదువుకోవడమే కాదు, ఒక విజ్ఞానంతో కూడినటువంటి సంస్కారవంతమైనటువంటి లైఫ్ లీడ్ చేయడం అనేది మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కార్యక్రమం పూర్తిగా మీ చేతులతోనే నడిపించుకోవాలి. మేము గెస్టులుగా మాత్రమే వస్తాం, అయినప్పటికీ ఇంకా వీళ్ళు మా పిల్లలే అనేటువంటి ఉద్దేశంతో నేనే ముందు మైక్ తీసుకున్నాను. ఇంకా నడిపించుకోవాల్సింది మీరు, జరిపించాల్సింది మీరు. దాంట్లో భాగంగా మనం తొందరగా అందరూ ఇక్కడ చేరుకున్నట్టయితే ఐ థింక్ చాలా ఎక్కువ మంది పిల్లలే వచ్చారని చెప్పి అనుకుంటున్నాం. ఇంకా ఉన్నవాళ్ళు, రావడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు అందరూ కూడా మన స్కూల్ క్యాంపస్లోకి వచ్చేసినట్టయితే ఇంకా మనం నడిపించుకోవాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. అట్లాగే మన రామారావు గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముందుగా ఈ కార్యక్రమంలో. సాధారణంగా ఈ కార్యక్రమంలో ఈ సన్మాన కార్యక్రమాలు అనేవి మధ్యలో ఉంటాయి, కానీ మన రామారావు గారు, మన రామారావు మాస్టర్ సత్యమణి గారు ఇక్కడ ఏదో ఫంక్షన్ ఉండడం, తొందరగా వెళ్ళిపోవాలని చెప్పడంతో మనం ఏదైనా చేసుకునే కార్యక్రమాలు ఉంటే ఆ మేడం గారికి మనం ముందే చేసేద్దాం. ఇకపోతే ఇంకా రావాల్సిన పిల్లలు ఎవరైనా ఉంటే అందరూ వచ్చినట్టయితే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మిగతా కార్యక్రమాలు చేసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ మనకి లిస్ట్ ఉంటుంది, మన పిల్లలకి విద్యార్థుల లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులో ప్రకారం ఒక్కొక్కళ్ళు మీరు డయాస్ మీదకి వచ్చి మీ ప్రస్తుతం ఉన్నటువంటి లైఫ్ హిస్టరీ గురించి కొంచెం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఆడపిల్లలు అయినట్లయితే వాళ్ళు ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారు, ఏం చేస్తున్నారు అనేది, మగపిల్లలు అయినట్టయితే ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు అనే విషయాలు మనం చెప్పుకోవాలి. ఇకపోతే ఇక్కడ ఈ స్కూల్లో విద్యార్థులుగా మీరు సాధించినటువంటి ప్రగతి గురించి, మేము చేసినటువంటి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మాత్రం మీ పరిచయాలు ఉంటాయి. ముందుగా అందరూ వేరు విధాలుగా మేము ఒకటే నమ్ముతాం. మా మాస్టర్ రంగారాజు గారు ఒకటే చెప్తారు, ఆయన మాటలు నాకు కొని వేదం కూడా. ఎందుకంటే ఈ పాఠశాల ఏ క్షణంలో స్టార్ట్ అయిందో ఆయన చాలాసార్లు, నేను చాలా మీటింగ్లో చెప్తూ ఉంటాను అనమాట. ఒక మంచి ముహూర్తాన ఈ పాఠశాల ప్రారంభం జరిగింది కాబట్టి ఆయన ఒక నమ్మకం ఏంటంటా ఉంటారంటే, ఆయన ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి ప్రతి పిల్లాడు ఖచ్చితంగా పెద్ద గొప్ప ఉద్యోగంలో లేకపోవచ్చు, కానీ ఒక మంచి జీవితాన్ని అయితే లీడ్ చేస్తారు. అందరూ అదృష్టవంతులు ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా. దానికి కారణం ముహూర్త బలం. ఈ పాఠశాల పెట్టినటువంటి స్థలం వల్ల బలం అది, ముహూర్త బలం అది. చాలా అదృష్టవంతులు ఇక్కడ ఈ పాఠశాలలో పనిచేసేటువంటి టీచర్స్ కూడా మంచి టీచర్సే వస్తారు. ఎప్పుడో చెప్పారు, ఆ మాట నిజం అనిపిస్తూ 25 సంవత్సరాల తర్వాత కూడా స్కూల్ పాఠశాల పెట్టి 28 ఏళ్ళు అయింది మనకి. ఈ 25 సంవత్సరాల్లో కూడా మంచి టీచర్స్కి మాత్రమే ఈ పాఠశాలలో స్థానం దొరుకుతుందంటే నిజంగా ఆయన మాట బలమేమో అనుకుంటాను, వాక్కు బలమేమో అనుకుంటాను నిజంగా నేను. ఎందుకంటే ట్రాన్స్ఫర్ జరుగుతున్నప్పుడు ఒకేసారి లంసంగా మేము 10 నుంచి 15 మంది మాస్టర్లు ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాం. వచ్చినటువంటి టీచర్స్ కూడా ఒక మంచి టీచర్స్ రావడం ఈ పాఠశాల గొప్పతనం, మన పిల్లల యొక్క గొప్పతనం, మన ఊరు యొక్క గొప్పతనం ఏమో అని చెప్పి అనుకుంటాను. ఆయన చాలాసార్లు అంటుంటాడు, బండారు స్కూల్లో చదివినటువంటి ఆయన వాక్యది మన బంగారాజు గారు చెప్పినటువంటి, ఆయన చదువుకుంటూ ఉంటాడో వాడికి ఖచ్చితంగా ఒక మంచి లైఫ్ వస్తుంది. అది ఉద్యోగమే కావక్కర్లేదు, ఏ విధంగా అయినప్పటికీ కూడా మంచిగా సెటిల్ అవుతారు అనేటువంటి విషయం చెప్తూ ఉంటారు. నేను చాలా మంది విద్యార్థుల్లో కూడా చూశాను, అది నిజమని తెలుస్తుంది. మన పిల్లలందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా మంచి లైఫ్ వస్తుంది, హ్యాపీగానే ఉంటారు. దానికి కారణం ఈ పాఠశాల ముహూర్త బలం అని చెప్పి ఉంటారు. అది నిజమే అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన స్కూల్కి వస్తుందా, అసలు ఇక్కడ పాఠశాల చేస్తే డెవలప్ చేయగలమా, మనం ఇక్కడ పాఠశాల చేసి మన పిల్లలకి అన్యాయం చేస్తున్నామేమో అని చెప్పి అంటుంటే ఆయన అనేవారు, మీకు ఏమీ కాదు, కంగారు పడకండి, కోపల్ల హై స్కూల్ కంటే కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాఠశాలకు రాబోతుంది. మరి ఏంటో జోసి చెప్పినట్టు చెప్పేవాడు ఆయన. ఎందుకంటే ఇదొక రూము, ఇక్కడ 2 రూములు, మొత్తం 3 రూములతో 5 క్లాసులు జరగాలి. ఇప్పుడు కూర్చోవడానికి బెంచీలు లేవు, పిల్లలు అందరి కింద కూర్చునే వాళ్ళం. మేము టీచర్స్ కూర్చోవడానికి అకాడమిక్ టాలెంట్ విషయంలో కూడా బండారా స్కూల్కి ఒక మంచి ప్రగతిని తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఆయన వాక్కు బలమేమో అనుకుంటాను నేను. మీకు తెలుసో లేదో, లాస్ట్ ఇయర్ కాళ్ళ మండలంలో 1st, 2nd, 3rd, 4th, 5th ప్లేస్ 5 ప్లేసులు మన పాఠశాలకే వచ్చాయి. ఈ సంవత్సరం కూడా మండలం టాపర్స్ మన పిల్లలే ఉంటారు, ఇందులో అనుమానం లేదు. దీని అందరికీ కారణం ఈ స్థల ప్రభావం, ఆ ముహూర్త ప్రభావం, ఈ మన బండారపాడు గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తుల యొక్క మంచి మనస్తత్వం కూడా చెప్పని అనుకుంటాను. కాబట్టి ఒక మంచి విద్యార్థులు మనకు లభించారు. ఎప్పుడు కూడా మంచి పిల్లలు, సంస్కారవంతమైనటువంటి పిల్లలు మన పాఠశాల సొంతమయ్యారు. ఆ విధంగానే ఈ పాఠశాల దినదినాభివృద్ధి చెందుతూ
జిల్లాలోనే ఒక ఉత్తమ పాఠశాలగా పేరుంది పాఠశాల అనే విషయం మీకు తెలియదు. ఇక్కడ వెళ్ళిపోయినారు మీరు. అంత మంచి బొండాడ పాఠశాల అంటే దీని గ్రాఫ్ విపరీతంగా పెరిగింది. ఈ స్కూల్లో పాఠశాలలో పనిచేయడానికి ఉరుకులు పరుగులు. ఎంత కాంపిటేటివ్ ప్లేస్ అని చెప్పంటే భీమవరం డివిజన్లోనే ఎక్కడైనా ఒక పోస్ట్ ఖాళీ ఉందంటే అది బొండాడ స్కూల్కి పరిగెత్తుకు రావడానికి క్యూలో ఉంటారు వాళ్ళు. కాబట్టి మాలాంటి వాళ్ళకి ప్లేస్ లేనటువంటి పరిస్థితి ఈరోజు ఈ పాఠశాలలో ఉండడం చాలా చాలా సంతోషం. ఆ విధంగా మన పాఠశాలను మనం డెవలప్ చేసుకోగలిగాం. మీరు చూసినట్టయితే కొంతమంది పిల్లలు ఇక్కడ మా పిల్లలు మా ఆడపిల్లలు అయితే ఇక్కడ చదువుకున్నారు, పెళ్లి చేసుకుని వేరే గ్రామానికి వెళ్ళిపోయారు. తిరిగి సడన్గా ఈ పాఠశాలకు వస్తే ఇది మనం చదువుకునే పాఠశాలేనా అనిపించేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది అని చెప్పంటే అది నిజంగా ఎవరి గొప్పతనం కాదు, నిజంగా మన గ్రామస్తులు మన ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు గొప్పతనం. ఒక రోజుని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూర్చోడానికి బెంచీలు లేనప్పుడు కూడా ఆ బెంచీలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఘనత ఎవరి గ్రామస్తులది కాదమ్మా, మన పిల్లలదే. దానికి ఒక కథ ఉంది, మీకు తెలియదు. మన పిల్లలు విద్యార్థుల సహకారంతో ఇవన్నీ చేసుకోగలిగాం. ఈ రోజు మనకి ఇంగ్లీష్ ల్యాబొరేటరీ అంటే మా టీచర్స్ అడుగుతూ ఉంటారు, ఇంగ్లీష్కి ల్యాబొరేటరీ ఏంటండి అని చెప్పి. అలాంటి ల్యాబొరేటరీ, ఇంగ్లీష్ ల్యాబొరేటరీ బొండాడ పాఠశాలకి సొంతం. మీకు తెలియదు, జిల్లాలో 3 చోట్ల ఉన్నాయి, అది ఒకటి మన పాఠశాలలో ఉందన్నమాట. ఒక ల్యాబొరేటరీ అంటే మీకు తెలియదు. మీరు చదువుకునేటప్పుడు నేను అంటూ ఉండేవాడిని, టెస్ట్ ట్యూబ్ అంటే మేము చూడాలని చెప్పింది. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్, ఒక హైడ్రోజన్ రిలీజ్ చేసే ఎక్స్పెరిమెంట్, ఒక ఆక్సిజన్ రిలీజ్ చేసే ఎక్స్పెరిమెంట్ గురించి చెప్తే మీరు వింతగా చూసేవారు మీరు. అలాంటి ఎక్స్పెరిమెంట్స్కి అట్లాగే డిజిటల్ క్లాస్ రూమ్ కూడా నేను పట్టుకట్టి, అంటే నేను గొప్పతనంగా చెప్పట్లేదు కానీ ఇక్కడ మాకు మెయింటెనెన్స్ గ్రాంట్ వచ్చినప్పుడు ఆ మెయింటెనెన్స్ గ్రాంట్ అనే అమౌంట్ అటు ఇటు పాడవకుండా 35,000 రూపాయలతోటి డిజిటల్ క్లాస్ రూమ్ కూడా మనకి ఇక్కడ తాళాలు తీస్తాను, మీకు చూపిస్తారు అందరికీ. డిజిటల్ క్లాస్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మీరు చదువుకున్నటువంటి ఈ పాఠశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్లో ఈ రోజుని జిల్లాలో అన్ని పాఠశాలల కంటే ముందుంది. 3 గదులతో ప్రారంభమైనటువంటి ఈ పాఠశాల ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానివ్వండి, అకాడమిక్ సైడ్ కానివ్వండి, ఒక అద్భుతమైనటువంటి స్థానంలో ఉంది అని చెప్పంటే ఆ గొప్పతనం నా గ్రామంలో ఉన్నటువంటి నా పిల్లలదే, నా విద్యార్థులదే అని చెప్తాను. మీదే. అది మీరు అందించినటువంటి స్పృహ, మీ తర్వాత తరానికి అందించినటువంటి స్పృహను తీసుకుని ఈ పిల్లలు అద్భుతమైనటువంటి స్థాయిలో మనం బొండాడ పాఠశాలకి 96 బ్యాచ్లో 100% డివిజన్లో భీమవరం డివిజన్లో ఏకైక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొండాడ. అప్పుడు వరకు బొండాడలో ఒక హై స్కూల్ ఉందనే విషయం తెలియదు. కొంతమంది మాస్టర్లు ట్రాన్స్ఫర్ అయినప్పుడు తప్పనిసరిగా స్కూల్కి వచ్చిన వాళ్ళు ఏంటంటే బొండాడంటే అది ఎక్కడుందో తెలియదు, వెతుకుంటూ వచ్చాం దారి అని చెప్పనేవారు. వచ్చిన తర్వాత ఇదేంట్రా బాబు ఇక్కడ కార్పొరేట్ లైన్లో ఉంది స్కూల్ అని చెప్పి అనడం కూడా నేను విన్నాను ఇక్కడ టీచర్స్ని. ఆ విధంగా మనం దినదినాభివృద్ధి చెందుతూ 25 సంవత్సరాలతో కాలంతో పాటుగా మీరు చదువుకున్నటువంటి పాఠశాలను కూడా మనం అత్యున్నతమైనటువంటి స్థానంలో తీసుకెళ్ళడానికి నేను ఖచ్చితంగా చెప్తాను, మీరు విద్యార్థుల సహకారమే అని చెప్తాను. ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థుల సహకారమే, వాళ్ళ సహకారంతో ఇవాళ మనం ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి పాఠశాలని మన గ్రామంలో ఏర్పాటు చేసుకోగలిగాం. ఈ పాఠశాల వారసులుగా మీరు 25 సంవత్సరాల అనంతరం ఒక మంచి ఫంక్షన్ ఈ పాఠశాల ఏర్పాటు చేసుకోవడం మా అందరికీ ఆనందం. మీతో పాటు కలిసి గడిపినటువంటి క్షణాలు మాకు మధుర స్మృతులుగా ఉండిపోతాయి మా జీవితాల్లో. ఖచ్చితంగా దీన్ని మీరు గ్రాండ్గా చేసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మీ చేతులతో నడిపించుకోవాలి. కాబట్టి మీలో ఎవరో ఒకళ్ళు మేము నమ్ముతున్నాం గ్యారంటీగా మా విద్యార్థులు అన్ని రంగాలలోనూ కూడా వాళ్ళు ఎంచుకున్న రంగాల్లో ఉత్తములుగా ఉన్నారని చెప్పి నమ్ముతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని లీడ్ చేయడంలో కూడా మీరు ముందుంటారని చెప్పి ఆశిస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని లీడ్ చేయడానికి ఫణి అండ్ నరసింహారావు వీళ్ళిద్దరిలో ఎవరు ముందుకు వచ్చి కార్యక్రమాన్ని లీడ్ చేయాలి. ఫణి రారా నువ్వు, ఇప్పుడు మనం ఏం చేయబోతు కాదు మాత్రమే. ఫణి అక్కడ పని రారా చేసేద్దాం. సరే, ఇప్పుడు ఈ కార్యక్రమం బిగించేస్తున్నాం. ఇప్పుడు బిగించేసేట ముందు మనకు ప్రియపాత్రులు మా అందరికీ కూడా గౌరవం సూచకంగా ఉండేటువంటి శ్రీ రామారావు గారు నాకు నా ఎస్ఆర్ స్టార్ట్ చేశారు. ఆయన నాకు ఒక బ్లెస్సింగ్స్ ఇచ్చారు. నా ఎస్ఆర్ అంటే నా సర్వీస్ రిజిస్టర్. నేను ఉద్యోగంలో వచ్చిన తర్వాత నా ఉద్యోగానికి సంబంధించి ఒక రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్ని అక్కడ ఉండేటువంటి హెడ్ మాస్టర్ ప్రారంభించాలి. నా ఎస్ఆర్ని ప్రారంభించినటువంటి నా గురువర్యులు, నాకు గురువుతో సమానం మీకే కాదు, శ్రీ కందుల రామారావు గారు నాకు బ్లెస్సింగ్ ఇచ్చారు. ఆయన సంతకం పెట్టి నా ఎస్ఆర్ స్టార్ట్ చేసినప్పుడు
నువ్వు టీచర్గా ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి, మంచి పదోన్నతులు సంపాదించుకోవాలి అని మనస్ఫూర్తిగా ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వచనంతో ఒక టీచర్గా నాకంటూ ఒక స్థానాన్ని నేను మీ అభినందనలతోటి మీ అభినందనలతోటి మీ ఆత్మీయతతోటి నేను ఈ రోజుని డివిజన్లో భీమవరం డివిజన్లోనే ఒక టీచర్గా ఒక స్థానాన్ని సంపాదించుకున్నాను. ఆయన బ్లెస్సింగ్స్ కూడా, మా రామారావు గారి బ్లెస్సింగ్స్ కూడా. ఆయన ఎక్కడ ఉన్నా నేను మళ్ళీ అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాడిని. ఆయన మాత్రం చాలా ప్రేమగా ఆప్యాయంగా నన్ను ఆశీర్వదించేవారు. అలాంటి రామారావు గారు సడన్గా మన మధ్య నుంచి దూరం అయిపోయినప్పుడు నేను ఈ పాఠశాలలోనే ఉండటం, దానికి తగినట్టుగా ఇక్కడ ఏర్పాట్లు చేయటం జరిగింది. ఏదైపోయినప్పటికీ కూడా తక్కువ సమయంలోనే మనల్ని వదిలిపెట్టేసి రామారావు గారు దూరం అవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. అట్లాగే ఆ రోజుల్లో ఒక అప్గ్రేడెడ్ పాఠశాలని అడ్మినిస్ట్రేషన్ అనేది ఎంత కష్టమో మాకు టీచర్స్గా మాకు తెలుసు, మీకు తెలియదు. అలాంటి అడ్మినిస్ట్రేషన్ ని గారు కానీ తప్పట్లేదని చెప్పి ముగ్గురు భక్తులు చేసేటువంటి పని ఒక్క టీచర్. చెప్పండి మీకు ఎలా కావాలను చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఆల్రెడీ మొత్తం జరుగుతుంది. మీరు క్యాంపస్ కోసం పడుకోవాలి తిరగరా కొంచెం అనుకున్నామా. ఒకసారి మాకు కొంచెం ప్లేస్ మొత్తంగా బ్యాక్ సైడ్ అయిపోయింది. ఒకసారి బాగా కొంచెం పక్కన కొద్ది దగ్గర ఇంకా దగ్గర ఉండండి. ఓకే ఓకే సార్ కానివ్వండి. మాట్లాడాడా తను ఫోన్ ఎత్తలేదు. ఆడే చేస్తాడు. టెన్షన్ పడుతుంది. ఇంకేం చేసాడో చేస్తాడు నాకు కింద అక్కడ మనం నేను తీల ఫోన్ ఈ బ్రోకర్లో ఉండిపోయి. అవన్నీ షేర్ చేసుకోవాలి. అయ్యప్ప వచ్చాడు, తను వచ్చి ఒక 11-20 నిమిషాలు అవుతుంది. వచ్చాడు. అందుకే నీకు కింద ఫోన్ చేస్తే నీ ఫోన్ కలవట్లా. సరే పక్కన సార్ నుంచి సరే ఇప్పుడు మన పరిస్థితులకు కారణం ఉపాధ్యాయులే. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా కారణం అలాగే మనాలించాలని చెప్పి నిర్ణయించుకున్నారు. కాబట్టి వారికి వేరే మారేస్తూ కార్యక్రమాలు ఉండడం మూలంగా ఆ కార్యక్రమాన్ని చేసేసిన తర్వాత మిగిలిన కార్యక్రమాలు చేసుకుంటాం. మనం సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ కూడా వచ్చేస్తాము. ఈ సెకండ్ బ్యాచ్ ఏంటి బ్రహ్మరాంబ వాళ్ళ అమ్మ వాళ్ళ పిల్లలిద్దరినీ పంపిస్తాను. నేను 10th క్లాస్ అయిపోయింది వాళ్ళిద్దరికి. నా చేతుల మీద నా అదృష్టం అనమాట. ఇంకా చాలా విషయాలు మాట్లాడుతున్నాం. రండి అమ్మ తీసుకురండి. ఆడు మేకవుడు ఎక్కడున్నారు? మేక పర్రాజు ఒకసారి చూడాలి. ఓకే మీరు ఎవరు పర్లేదు. చాలు పని బావా బావా వెనక్కుండండి సార్. ఏమండి
మీరు కూడా ఉండాలిరా పైన, మీరు కూడా ఉండండి. రమేష్ పైకి రండి. కృష్ణారా ఎవరా సరంజీవి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎస్ఎల్ అహ్మద్ గారు కూడా వీళ్ళందరూ ఫస్ట్ బ్యాచ్. బలరామకృష్ణ గారికి మీ అందరి తరఫున స్వాగతం, హార్దిక స్వాగతం చెప్తున్నాం. అక్కర్లేదు. జగదీష్ అండ్ ఫ్యామిలీ ఈ పాఠశాల ప్రారంభానికి కారకులు మరియు ముగ్గురు ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి బలరామకృష్ణ గారు లేటుగా రావడం అసలు ఏమాత్రం బాగాలేదు. ఒకసారి నుంచి మొత్తం లేదు ఆవిడ వెనకాల ఆవిడ కనిపిస్తారు. మేడం కొద్దిగా మేడం గారు కొంచెం ఆవిడ ఎదుర్కొంటున్నాను. ముత్తుగొండ ఫ్యామిలీ వెల్కమ్. సంతోషంగా మీ అందరికీ కూడా మీ బ్యాచ్ విద్యార్థుల తరఫున నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. మేడం గారికి ఘనమైన సన్మానాన్ని అందించినందుకు. బాగా తక్కువ హృదయాలతో అయినప్పటికీ బాధ్యతాయుతంగా ఒక చిన్న కార్యక్రమాన్ని చేసుకుందాం మనం. మరి మీ అందరి కోరిక మేరకు మన మధ్యలోకి వచ్చేసినందుకు గాను మన రామారావు MSSకి వాళ్ళ కుటుంబ సభ్యులకి మీ అందరి తరఫున మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ అమ్మా. మన అధ్యక్షులు ఈ స్కూల్కి హెడ్ మాస్టర్ అయిన బలరామకృష్ణ గారిని వేదికలకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దీనికి మరిగా పూర్వపీఠ మాస్టర్ని ఆహ్వానం పలకాలి. తీస్తా తర్వాత బంగారమ్మ అంజలి సీతారామంజలి ఎక్కడ? తర్వాత మన తెలుగు మాస్టర్ లక్ష్మీపతిరావు మాస్టర్ కానీ తర్వాత కట్టా వెంకటేశ్వరరావు మాస్టర్ మన లెక్కల మాస్టర్ మన కట్టా మాస్టర్ అనంతలక్ష్మి, నాగలక్ష్మి, వెంకటలక్ష్మి, లక్ష్మిలే అన్ని. ఇప్పుడు అలా 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 నుంచోండి. ఓకే, నువ్వు వాళ్ళతో కలిసి వస్తావేంటి?
నేను వాళ్ళది రన్నింగ్ షాట్ వేసుకుంటాను. సార్ పట్టుకోండి సార్. చెప్పండి సార్. ఒకసారి పట్టుకోండి సార్. ఒకసారి సార్ నేను దగ్గర ఓకే సార్. కొత్త వెంకటేశ్వర గారు కొత్త జనాలు అదే ఇవ్వండి వెనక్కి వెళ్ళిపోండి. అందరి నుంచి అహ్మద్ గారు కూడా వచ్చాను చేస్తాను. ప్రసాద్ రా. ఓకే ఇలా చూడండి సార్. అంతా కబుర్ అయిపోదామని కొద్దిగా అనుకోండి సార్. సార్ పట్టుకోండి సార్. మీరు సార్ తగ్గించండి సార్ అందరూ. చూడండి ఓకే సార్. చెప్పరా చెప్పు. ఒకసారి కొంచెం పక్కన ఉండండి. సార్ ఓకే తీయం. ఓకే నెక్స్ట్. ఓకే రైట్. శ్రీను ప్రొడక్షన్ మేనేజర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జానకి రమణ జగదీష్. సైడ్ సైడ్ లాల్ శాస్త్రి గారికి వీరాంజలి. మహాత్మా గాంధీకి సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి, మహాత్మా గాంధీ విగ్రహానికి చిరంజీవిని అందరూ ఆర్మూరు పరాజపేసిన శ్రీ రామానుజన్ విగ్రహానికి పూలమాల వేసి అలంకరించాల్సిందిగా కోరుకుంటున్నాను.
శివ ఏయ్ కొద్ది అనుకోండి కొద్దిగా ఇలా చూడండి నాకు ఒక పాప బాబు ఉంది. పాప ఏమో టీచర్ ట్రైనింగ్ అయింది, బాబు ఏమో ఇంటర్ సెకండ్ ఇయర్ అయింది. ఓకే. నా పేరు రాజలక్ష్మి. మా హస్బెండ్ సోమశేఖర్, ఆయన స్కూల్ టీచరు. మా పాప నైనిక 5th క్లాస్. అయితే ఏంటంటే నేను మాత్రం ఎంకామ్ చేశాను, హౌస్ వైఫ్గా ఉన్నాను. నెక్స్ట్ కప్పగొంతుల దమ్మ కళ్యాణి. నా పేరు కళ్యాణి. నేను చెప్పగలను పాతసే రమ్మ కళ్యాణి. నేను రాజమండ్రిలో ఉంటున్నాను. మా వారి పేరు సత్యనారాయణ. మాకు ఒక అమ్మాయి. మా ఆయన గారు ఏమో ఎలక్ట్రిషియన్ వైరింగ్ కాంట్రాక్ట్ చేస్తారు. మా అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్ భీమవరం SRKలోనే చదువుతుంది. వెరీ గుడ్. పండి రారా చూడండి. నెక్స్ట్ తానుపండ వెంకటలక్ష్మిని వేదిక మీదకి వచ్చి పరిచయం చేసుకోవాల్సిందే కోరుకోండి. నా పేరు తానుకొండ వెంకటలక్ష్మి అండి. మాది పెదమేరం. మా ఆయన గారి పేరు వెంకట నరసింహారావు, ఫార్మర్ అండి. మా అబ్బాయి మధుసూదన్ బీటెక్ చదువు అయిపోయిందండి. మా అమ్మాయి పేరు దుర్గాలక్ష్మి, తను కూడా డిగ్రీ చదువుతుంది. ఇప్పుడు మాట్లాడటం నేను వినలేదు, ఇప్పుడు వినబోతున్నాను నేను. గోదావరి కస్తూరి. మా ఆయన గారి బిజినెస్ పని భూషణం. నా 3 అబ్బాయిలు. మన పూణేలో చదువుతున్నాను. My name is Mohana Murali and I am done. My brother's name is 8th class. I am studying 8th class in Pune, Victorious Kids Educators. It is an IB-based school. I have 2 brothers, Kalyan Ram and Kishan Ram. ఓకే వెరీ గుడ్. My name is Mallapati Harita. కాదు హరిత, మన్నే హరిత. మా హస్బెండ్ ఇంజనీర్, రైల్వే ఇంజనీర్. మాకు ఒక బాబు బీటెక్ 3rd ఇయర్ VITలో చదువుతున్నాడు. నా పేరు తానుకొండ లక్ష్మీ నరసింహని. మా వారు దస్తావేజు లేఖరు భీమవరంలో. మా అత్తారు మాగోళ్ళు. అయితే ప్రస్తుతానికి బొండాల్లో ఉంటున్నాం. మా అబ్బాయి MSc కంప్లీట్ అయింది ఈ సంవత్సరం. మా పాప ఏమో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది.
మా పిల్లలేమో ఎల్కేజీలు యూకేజీలు బీటెక్లను. ఆడపిల్లల పిల్లలంటే మరి అలాగే ఉంటారులే. పాప రాజమండ్రిలోనే, మాది బిజినెస్ అండి. రాజమండ్రి పంజాబ్ హాస్పిటాలిటీ చేస్తున్నానండి. మాది బిజినెస్ అండి, వీక్ బిజినెస్ అండి. కొంచెం స్పీడ్గా రావాలి. మాది బందరం మచిలీపట్నం. నా పేరు కృష్ణవేణి. పాప బాబు. బాబు పాలిటెక్నిక్. పాప సెకండ్. మా ఆయన గారు ఫార్మర్. నెక్స్ట్ థ్యాంక్ యూ. గుట్ల అనంతలక్ష్మిని వేదిక మీదకి వచ్చి పరిచయం చేసుకోవాలని కోరుకుంటున్నాం. తొందరగా రావాలి. రామ స్పీడ్గా రా. నెక్స్ట్ పెద్దపల్లి నాగలక్ష్మి రెడీగా ఉంది. అందరికీ నమస్కారం. మాది బొండాడపేట. మా వారేమో ఫార్మరు. నాకు 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి ఏమో బీటెక్ 3rd ఇయర్, ఇంకొక అబ్బాయి ఏమో ఇంటర్ 1st ఇయర్ 2nd ఇయర్లోకి వెళ్తాడు. నెక్స్ట్ పెద్దపల్లి నాగలక్ష్మి. మా బండాడు అమ్మాయి బండాడుపేట అత్తోరు. రారా. అందరికీ నమస్కారం. నా పేరు నాగలక్ష్మి. మా వారి పేరు శ్రీనివాసరావు. ఆయన వ్యవసాయం చేస్తారు. మాకు 2 బాబులు. బాబు ఏమో బీటెక్ చదువుతున్నారు 3rd ఇయర్ నర్సాపురం స్వర్ణాంధ్ర. పాప ఏమో ఇంటర్ 2nd ఇయర్. ఇప్పుడు డిగ్రీకి వెళ్తుంది. చైతన్య చదువుతుంది. నెక్స్ట్ పిల్లాడు చాలా మంచి పిల్లాడు. బ్రహ్మరాంబాల అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయి. అది కూడా రావాలి. ఇక్కడ ఎక్కడ ఉంది. నా పేరు పుల్లంగి భ్రమరాంబ. మా ఆయనగారు తాపి పని చేస్తారు. నాకు పాప బాబు. పాప డిగ్రీ కంప్లీట్ అయింది. బాబు బీటెక్ చదువుతున్నాడు. నా పేరు కందులు సత్యవతి. మా ఆయన పేరు శ్రీనివాసరావు. మా ఆయన వ్యవసాయం చేస్తారు. మా అబ్బాయి ఆటో నడుపుతాడు. ఒక అబ్బాయి వచ్చి పాపి పని. చెప్పలేనంటూ బాగా చెప్పారు. తను చాలా సిగ్గుపడుతుంది. సీతారామన్ అనేది అంటే ఏంటంటే ఒకళ్ళు తోడు లేకుండా రాలేదు. కొంచెం ఫ్రంట్ పడు. నా పేరు సీతారామన్యదేవి. మా ఆయన వ్యవసాయం. మా ఆయన గారి పేరు శ్రీమన్నారాయణ. నాకు ఒక అమ్మాయి. ఆ అమ్మాయి కూడా ఇక్కడే చదివింది. సీతారామన్ అనేది కూడా ఈ కార్యక్రమానికి ఏంటంటే మన ఫ్రెండ్స్ అందరూ లేడీస్లో అందరూ రావడానికి బాగా కష్టపడి చేసింది. క్లాప్స్ కొట్టండి అందరూ. రాను రామాంజనేయులు ఇప్పుడు డాక్టర్. వేదికను అలంకరించిన హిందీ మాస్టర్ గారికి, లెక్కల మాస్టర్ గారికి, మా అట్టపూరు మాస్టర్ గారికి, మా తెలుగు మాస్టర్ గారికి, మా లెక్కల మాస్టర్ గారికి, మా కొత్త మాస్టర్ గారికి స్వాగతం. మా తోటి స్టూడెంట్స్ అంతా 25 సంవత్సరాలు నేను చూసేవాడిని. కానీ చాలా హ్యాపీగా ఉన్నాను. పాటలు రావట్లేదు నాకు. అయినా చెప్పాలి కానీ ఎక్కడ ఎవరు గుర్తు రావట్లేదు. ఎవరు వస్తా 25 సంవత్సరాలు అంటే ఎవరు గుర్తొస్తా? ఎవరు రావట్లేదు. నా పేరు వేగి రామాంజనేయులు. నేను పిఎంపి డాక్టర్ని. 3 ఊళ్ళని చేస్తాను. నాకు రోజుకు 100 మంది పేషెంట్ని చూస్తాను. అందులో సేవ బాగా చేస్తాను. ఆ మిస్సెస్ సంజ, సత్యవతి, మా పాప చిన్ని, మా అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇంకా రాలేనాడు, వచ్చి వెళ్ళిపోయాడు. ఓకే, అందరికీ నమస్కారం. నెక్స్ట్ కృష్ణారావు అనే మళ్ళీ దంపతులు బొండాడు స్కూల్ విద్యార్థులే. ఈ దంపతులు ఇద్దరు మా పిల్లలే. మాస్టర్లందరికీ నమస్కారం. మా స్టూడెంట్స్ అందరికీ అభినందనలు. నేను మాస్టర్ దగ్గర చదువుకుని చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే నా మిస్సెస్ కళ్యాణి, నా పాప
రోహిణి 6th క్లాస్ చదువుతుంది కాకతీయ స్కూల్లో. నేను ధాన్య వ్యాపారం చేస్తాను. చెరువులు కూడా ఉన్నాయి. మా అమ్మాయి లావణ్య, శ్రీవల్లి, మా మిస్సెస్ వెంకటలక్ష్మి. కొంచెం ఫ్రంట్ కూడా అమ్మా, కొంచెం. నెక్స్ట్ కారుమూరు పర్వాజ్ రమేష్ ఫ్యామిలీ షాప్ ఆటో షాప్ ఇద్దరు అమ్మాయి. నెక్స్ట్ ఆగ్రాతి రామకృష్ణని వేదిక మీదకి వచ్చి పరిచయం చేసుకోవాలని కోరుకుంటున్నాం. నా పేరు రామకృష్ణ. వస్తున్నారు. నేను గుండీలో ఉంటాను, టైపింగ్ చేస్తున్నాను. మా భార్య, ఇద్దరు అమ్మాయిలు, అంజలి, కళ్యాణి. వీడికి తేడా ఏంటంటే అప్పుడు సన్నగా కొంచెం కురుసుగా ఉండేవాడు. ఇప్పుడు తేడా ఏంటంటే మీసాలు వచ్చినాయి అంతే. నెక్స్ట్ గుర్తుకోండి. ఇప్పుడు నా పేరు కిరణ్ కుమార్, పిలిసి ఎక్స్పోర్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. నా భార్య మహాలక్ష్మి, మా అబ్బాయి వంశీ సాయి, అక్షతాదేవి. ఈ స్కూల్ అనేది 6th క్లాస్ చదువుతుంది. ఇప్పుడు 7th వస్తుంది. 8th క్లాస్. ఓకేరా. మీ హెడ్ మాస్టర్ గారు ఆయనేనా? ఓకే. నెక్స్ట్ మల్లాడి జాన్. నేను నా ఉపాధ్యాయులందరికీ నా వందనాలండి. నా తోటి విద్యార్థులందరూ కూడా నా అభినందనలు. నా పేరు కంటే మా అన్నయ్య పేరే మీ అందరికీ తెలిసని అనుకుంటున్నాను. జానకిరావు అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. అందువల్ల అందరూ ఫస్ట్ తన్నే గుర్తుపెట్టారు. నా పేరు మల్లాడి జానకిరావు. నా భార్య పేరు మల్లాడి అది పుష్పలత. నా ధనుష్, మరి కళ్యాణి. రమ్మ రా. ఇక్కడే ధనుష్ అయితే ఇక్కడే చదువుతున్నాడు. 9వ తరగతి అయింది, 10వ తరగతిలోకి వెళ్తున్నాడు. ఈ అమ్మాయి అయితే 2nd ఇయర్ పాస్ అయ్యింది. మీ అందరికీ కూడా మరి ఈ సమీక్షినందుకు కూడా మీ అందరికీ నా వందనాలు. నెక్స్ట్ పిక్చర్ శ్రీవేణి. మా బావ పేరు హర్షవర్ధన్, పాప పేరు హన్షిత. మేము ఇక్కడ ఉండలేదు, పాలకుల దగ్గర దొడ్డుపట్లు ఉంటున్నాం. అందరికీ నమస్కారం. నేను వ్యవసాయం చేస్తున్నాను. అక్వాకల్చర్. నెక్స్ట్ బర్రె జగదీష్. నా పేరు జగదీష్ అండి. నా భార్య పేరు కుమారి. నాకు పాప, బాబు. బాబు పేరు దినేష్. పాప ఏం చదువుతున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్. నువ్వేం చేస్తున్నావు? ఓకే, థ్యాంక్ యూ. ఈ భారీ విగ్రహం తెలిసే ఉంటుంది మీకు. మన మల్లాడి వస్తాడో చెల్లెలు. రైట్. వేదికను అలంకరించిన పెద్దలు, అదే మాస్టర్లకి నా పాదాభివందనాలు. నా పేరు గుణావత్తుల ఆంజనేయ ప్రసాద్. ప్రజెంట్ నేను జంగాడ్లో ఉంటున్నాను. మా మిస్సెస్ జ్యోతిర్మయి, బాబు చెన్నకేశవ, పాప కళ్యాణి. ప్రస్తుతానికి బిజినెస్ చేస్తాను నేను జంగాడ్డ. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ నాకు 2 పిల్లలు. ఏం చేస్తున్నావు? ప్రజెంట్ వచ్చి తిని ప్రొడక్షన్ మేనేజర్, మూవీస్ చేస్తున్నాను. 18 సినిమాలు చేసేప్పటికి. అండ్ మన రీసెంట్గా రిలీజ్ అయిన దాంట్లో ఆర్టిస్ట్గా కూడా చేసిన బ్రహ్మానంద గారి కాంబినేషన్లో రక్షక కోటి అనే మూవీలో. మిమ్మల్ని అందరినీ చూసేవాడికి ఒక రకమైన టెన్షన్ వస్తుంది.
మాస్టర్లకి, నాతో చదువుకున్న స్టూడెంట్స్ అందరికీ పాదాభివందనాలు. మాస్టర్లు పాదాభివందనాలు, స్టూడెంట్ అందరికీ నమస్కారాలు. మిమ్మల్ని అందరూ చూసాడు, ఏం మాట్లాడాలో అర్థం కాదు. మొత్తం అసలు మాట్లాడాలనుకున్నా మర్చిపోయాడు వాళ్ళే. లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ గొంతు చిరంజీవి. తెలుగు మాస్టర్ గారికి, బంగారాజు మాస్టర్ గారికి, హిందీ మాస్టర్ గారికి, మన శాస్త్ర విద్యార్థి రాజేశ్వరి దేవి గారి హస్బెండ్ గారికి ఉదయపూర్వక కృతజ్ఞతలు అండి. మేము విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మా స్వస్థలం అండి. నేను అట్లా స్థిరపడ్డాను. కుక్లింగేశ్వరం చేసి కాంట్రాక్ట్గా పనిచేస్తున్నానండి. నాకు అబ్బాయిలండి. పెద్దవాడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు విజయవాడ, చిన్నవాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండి వైజాగ్. మా భార్య కళావతి అండి. థ్యాంక్ యూ అండి. ప్రసాద్, నీ కారు అక్కడ కొంచెం రోడ్డు దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉన్నాను, కొంచెం పక్కకు పెట్టించాలి. చిరంజీవిదా? అందరూ వందనాలండి. నా పేరు మల్లాడి నరసరావు. నాకు ఇద్దరు అబ్బాయిలు, మా మిస్సెస్ అండి. మా అబ్బాయి పెద్ద అబ్బాయి ఏమో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, చిన్న అబ్బాయి 8th క్లాస్ ఇక్కడ చదువుతున్నాడండి. మీకు అందరికీ వందనాలు. పరిచయం చేయాలి, చాలా మంచివాడు. పిల్లలు వేదికను అలంకరించిన మన ఉపాధ్యాయులకి, అదే మా మాస్టర్లకి, ఇక్కడికి మేము పిలవగానే గెట్ టుగెదర్ చేసుకున్నామని చెప్పేసి కార్యక్రమాన్ని మొదలు పెడదామని మన పని నరసింహ, రవి, రామాంజలి వీళ్ళందరూ చెప్తే సరే గ్యాదర్ చేయండి అని ఎక్కడెక్కడో ఉన్న 10 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళు వీళ్ళు ఎక్కడ ఉన్నారో ఏంటని చెప్పేసి గ్యాదర్ చేస్తే మన స్నేహితురాలా అదే గర్ల్స్లో మన సీతారామాంజనేయదేవి, సీత అంటే సీతారామాంజనేయదేవి అనే సీత, మొత్తం హరిత, వీళ్ళిద్దరికే మన పని ద్వారా ఫోన్ నెంబర్లు గ్యాదర్ చేసి వీళ్ళందరినీ చేసినందుకు ఆడపిల్లలైనా సరే ఎక్కడెక్కడో ఉన్న మన మగపిల్లల కంటే వచ్చి ఈ కార్యక్రమాన్ని చక్కగా జయప్రదం చేయడానికి వచ్చారు కాబట్టి అందరికీ నాకు చాలా సంతోషంగా ఉంది. చెప్పుకోవాలంటే ఎవరు మనవాళ్ళే, మగపిల్లలే. ధైర్యంగా చక్కగా 10 సంవత్సరాల క్రితం నేటివిటీకి ఇప్పటికి చాలా ఇదిగా ఉన్నా సరే మనకి మాట్లాడటం కూడా సరిగా రాదు. ఏ రోజు కూడా మన హై స్కూల్ ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటి వాటిల్లో మనం మైక్ పెట్టుకుని ఎప్పుడు కూడా మాట్లాడుకోలే. ఇదే ఫస్ట్ టైము. 25 సంవత్సరాల చదువుతో నేను మైక్ పట్టుకోవడం కూడా ఇదే ఫస్ట్ టైము. మనలో ఎక్కడా కూడా బయట రాజకీయం కట్టుకుని ఎక్కడా కూడా పార్టిసిపేట్ చేయలేదు, ఏ ప్రోగ్రాంలకి వెళ్ళలేదు. మన చదువులు, మన వ్యాపారాలు, మన వ్యవహారాలే తప్ప మన పిల్లలు, మన గురువులు గారు కలవడం కూడా మనకు ఖాళీ లేనంత బిజీలో 10 సంవత్సరాలు గడుపుకుంటూ వచ్చేసాం. రాధాకృష్ణ గారు ఇక్కడికి వచ్చి అప్పుడే 4 నెలలు 5 నెలలు ఎంత అయిందో కూడా నాకు తెలీదు. ఆయన్ని కలవడానికి కూడా నాకు ఖాళీ లేదు. కలవాలని ఒకసారి నరసింహరావు నేను అరే నువ్వు రారా వెళ్దామని అంటే ఆయనకే ఖాళీ లేదు. ఆయనతో నేను డబ్బులు తింటాం. ఇవాళ కూడా తిట్టారు, ఇవాళ ఇంకా నన్ను వెనకనగా దాక్కున్నాడు అది ఇదని చేసి మన ఆహ్వానాన్ని మన్నించి మన గురువులకి ఎన్ని పనులు ఉన్నా రిటైర్డ్ అయిపోయి వయసు మీద పడినా సరే ఈ ఎండలో కూడా మనల్ని కలవాలన్న ఉద్దేశంతో సంతోషంగా మనకి ఇక్కడికి విచ్చేసిన మన గురువర్యులు, మనకి తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు లాంటి వాళ్ళు మన ఆశీర్వదించడానికి వచ్చి మనం ఇచ్చే ఆదిత్యాన్ని స్వీకరించి వెళ్తారని చెప్పేసి చాలా ఆనందంగా ఉంది. పోతే నా పేరు చెప్పక్కర్లేదు కదా, మీ లీడర్నే. స్కూల్లో మాస్టర్లు కానిచ్చి మొత్తం అందరూ మీరందరికీ పరిచయం ఉన్నవాడి మన ఆధార పెట్టి రాయడం ఏంటి, మన సోషల్ మాస్టర్ మన బంగారాజు గారు స్కూల్ చుట్టూ సైకిల్ వేసి అయ్యో లెటర్లు కట్టి ఇప్పించేవారు అప్పుడు. ఇలాంటి కార్యక్రమాలు ఎమ్మెల్యేగా మన నరసింహారావు గారు నేను తిరగడం. మన మాస్టర్ అంటే ఇంకా మన కథా మాస్టర్ మేనమా ఈ 10వ తరగతి ఈయన గదిలో నేను 2 నెలల నుండి చదువుకున్నాను. ఈయన దగ్గర నుండి చదివించాడు. నాకైతే బ్యాక్గ్రౌండ్ గైడెన్స్ ఏం లేదు, చదువుకున్న వాళ్ళు ఎవరు లేదు, కూలి పనులు చేసుకునే వాళ్ళే. ఆయన ఏదో చదువుదామని ఉద్యోగాలు వెళ్దామని నేనేదో మెరి స్టూడెంట్ అంటే మాస్టర్లు చాలా ఆశ పెట్టుకున్నారు. కానీ మనకు అదేమి ఒంటి పట్టలేదు. ఉన్నంతలో వ్యాపారం చేసుకుంటూ ఉన్నాను. 25 సంవత్సరాలు కూడా లిక్కర్ బిజినెస్లోనే ఉన్నాను. లిక్కర్ బిజినెస్ అంటే బ్రాందీ షాపులు. ఈ 25 సంవత్సరాలు బ్రాందీ షాపులే నాకు. ఈ కాలమండలంలో మందు వ్యాపారం అంతా నేనే చేస్తాను. ఏది కావాల్సి వచ్చినా కూడా మనం ఇంకా ఈ 30 అవసరం ఉంటే మాత్రం మర్చిపోకండి. అర్ధరాత్రైనా అపరాత్రైనా అలా అని ఫ్రీ సర్వీస్ మాత్రం చేయదు. బిజినెస్ 30 years ఇండస్ట్రీ అనమాట నేను బిజినెస్ లో.
మాస్టర్ గారు చాలా నేను మెరిట్ స్టూడెంట్, ఇది ఉద్యోగం వస్తుంది చదువుకుంటాడని చెప్పేసి అన్నాడు. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మనం చదువుకోలేకపోయాం. అయితే నేను ఎన్నుకున్న వ్యాపారంలో బాగానే రాణించుకుంటున్నాను. పోతే నా పేరు తెలుసు కదా, ఇంకా చెప్పక్కర్లేదు. నా మిస్సెస్ పద్మావతి. చెప్పాలా? మేఘా పర్వజ్ అంటాను. నేను లీడర్ కింద చేశాను ఇక్కడ 10th క్లాస్ వరకు. ఈ ఊళ్ళో ఏది వచ్చినా మనమే ముందు ఉంటాం దేనికైనా కొంచెం. ఇక్కడ వచ్చేటప్పటికి ఇంకా మా మగవాళ్ళ గురించే చెప్పాలి. వచ్చిన వాళ్ళందరూ వెళ్ళనుకుంటూ రాని వాళ్ళకి ఇంకా ఎప్పుడు మారుతారో తెలియట్లే. 25 సంవత్సరాలు అయింది మనం విద్యను నేర్చుకుని. గెట్ టుగెదర్ చేస్తున్నప్పుడు ఆడెవడ మెంటపాటి శ్రీధర్ నేను రాలేనందుకు క్షమించమని పెడుతున్నాడు. ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. అంతా బిజినెస్ చేసేసి సీఎం కన్నా ఖాళీ ఉంటుంది, ఏదో అపాయింట్మెంట్ ఇచ్చుకుని ఆ టైంకి వస్తాడు. స్నేహితులు కలవడానికి ఉన్న ఊరు రావడానికి కూడా ఆయనకి అంత బిజీగా ఉంది. మరి మీకు వచ్చిన వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. స్నేహితులకి థ్యాంక్స్ చెప్పుకోకూడదు. మీరు రావాలంటే మీరు పిలిచినప్పుడు ఏదో గ్యాదర్ చేసి నరసింహారావు రాత్రి 1 గంటన్నర దాకా అయిపోయి మీరందరూ ఈ పూలని బొకేస్ అని ఇవన్నీ నరసింహారావు, పణేంద్ర, రామాంజనేయులు వీళ్ళందరూ కూర్చుని ఇవన్నీ చేసుకొచ్చారు. కొత్త మా మిసెస్ పద్మావతి, మా శ్రీమతి పద్మావతి, పెద్ద పాప వినీల బైపీసీ సెకండ్ ఇయర్ అయిపోయింది. 964 మార్కులు వచ్చినాయి బైపీసీలో. ఎంసెట్ నీట్ అవి రాస్తుంది. వాటి గురించి నేను పెద్దగా పట్టించుకుని మా మిసెస్ చూసుకుంటారు. ఏదన్నా సలహాలు కావాలంటే మా మాస్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటూ ఉంటాను. చిన్న పాప ఫస్ట్ ఇయర్ ఈవిడి బైపీసీ తీసుకుంది. ఏంటమ్మా ఏం చదువుకుంటామని అడిగితే ఆ బైపీసీలో చదువుతారన్నారు. బైపీసీ తీసుకుంది. ఫస్ట్ ఇయర్లో 10/10 వచ్చాయి. మరి సెకండ్ ఇయర్ కూడా చదువుతుంది. అది నేనైతే మీరు అందరూ శుభ్రంగా వచ్చినందుకు, మళ్ళీ ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం మనం గెట్ టుగెదర్ ఏర్పాటు చేసినందుకు మిగతా ఫ్రెండ్స్ కూడా చెప్పి ఈ కార్యక్రమం అందరూ తిట్టుకుంటున్నారు బాబు రండి అని చెప్పేసి మన మాస్టర్లందరినీ దగ్గర పెట్టుకుని మళ్ళీ సంవత్సరం దీన్ని గ్రాండ్గా చేసుకోవాలని చెప్పేసి నా ఆశ. మీరందరూ సహకరిస్తే దీనికంటే దీన్ని గ్రాండ్గా ఏర్పాటు చేస్తానని చెప్పేసి మీకు మనవి చేసుకుంటున్నాను, మాట ఇస్తున్నాను కూడా. దాన్ని బట్టి మీరు వచ్చే సంవత్సరానికి రాని వాళ్ళకి కొంచెం గ్యాదర్ చేసి ఈ సిడిసి ఇవన్నీ పంపితే వాళ్ళకి ఏమన్నా బుద్ధి జ్ఞానాలు ఉంటే వస్తారు. ఇక్కడ మాస్టర్ని కలవడానికి 10 సంవత్సరాలు అయ్యింది. ఫ్రెండ్స్ని కలుసుకోవాలనే జ్ఞానం కూడా లేకపోతే ఇంకా ఏం పనులు ఉంటాయి, అందరికీ ఉంటాయి పనులు. మా మాస్టర్ టైం అయిపోతుందంట, ఇలా మాట్లాడలేని వాళ్ళేమో మాట్లాడిపోతాడా అందుకని చెప్పేసి ఆయనకి ఎక్కువ మాట్లాడడానికి టైం ఇవ్వట్లేదు కదా, మనం మాట్లాడుతున్నాం కదా దాని గురించి. ఎలాగండి విమర్శించడానికి ఏముంది, వీళ్ళు చెప్తారు కదా మరి రావాలి కదా. సరేనమ్మా, అది విషయం. అది బెస్ట్. అందరూ ఉంటాను, అందరూ ఆది రూపకర్త పూర్తిగా ఒక బలమైనటువంటి కోరికతోటి ఈ కార్యక్రమం జరిపించాలని స్టార్ట్ చేశాడు. ఆడు అనుకున్నటువంటి టైం మంచిది కాబట్టి ఇంతమంది మిత్రులందరూ ఒక చోట వేదిక వద్దకు కలవడానికి అవకాశం కుదిరింది. దీని మొత్తానికి కారకుడు, ఒక కారకులలో ఒకడు ముఖ్యుడు పని. మా అందరికీ నమస్కారం. మా ఫ్రెండ్స్ అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే 25 years కంప్లీట్ అయింది కదా, దాని సందర్భంగా సిల్వర్ జూబ్లీ శుభాకాంక్షలు. మా ఫ్యామిలీ ఇది. మా మిస్సెస్ పేరు దుర్గా, మా బాబు కృష్ణవిరాజ్, పాప సూర్య వైష్ణవి. నేను బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. కొన్నాళ్ళు జాబ్ చేసి తర్వాత ప్రస్తుతానికి చేపల చెరువులు చేసుకుంటున్నాను. అగ్రికల్చర్ ఆక్వా ఓకే. ఇప్పుడు సరే, నెక్స్ట్ రమేష్ వేదిక దగ్గరికి వచ్చి చేసుకోవాల్సిన కోరుకుంటున్నాను. చాలా సంతోషం. చాలామంది ఫ్యామిలీస్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఈ స్కూల్ స్టూడెంట్గా ఉండడం మాకు గర్వంగా ఉంది. చాలా సంతోషం. అందరికీ నమస్కారం అండి. నా పేరు మందపాటి రమేష్. నేను ఎంసీ చేశాను. ఫస్ట్ పాలిటెక్నిక్ చేశాను, దాని తర్వాత డిగ్రీ ఎంసీ చేసి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను. ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఉన్నాను. మా వైఫ్ అనిత, మాకు ఒక బాబు. ప్రజెంట్ తనకి ఫీవర్గా ఉంది, రాలేదు, చాలా వేడి.
లాస్ట్ 20 years నుంచి నేను హైదరాబాద్లో ఉంటున్నాను. ఈరోజు నాకు యాక్చువల్ మేము అందరం అనుకుంటున్నాం ఎప్పటి నుంచో గ్యాదర్ అవ్వాలి పర్రాజు వీళ్ళందరూ, కానీ అది అవకాశం కుదరలేదు. కానీ ఇప్పుడు 25 years తర్వాత అది ఇప్పుడు సందర్భం వచ్చినందుకు 25 years తర్వాత మనం గ్యాదర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అది తర్వాత అదే రోజుని నేను చదివిన మాస్టర్ అబ్దుల్ మేస్టర్ గారు, కట్టాస మన వెంకటేశ్వర గారు, బంగారాజు గారు, మన లక్ష్మీపతిరాజు గారు హిందీ మాస్టర్ని చెప్పారు కానీ నాకు గుర్తు రాలేదు. చూసిన గుర్తు వచ్చింది. థ్యాంక్ యూ సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. మనం అందరం ఇక్కడ 20 years తర్వాత గ్యాదర్ అయ్యి ఇలాగ సెలబ్రేట్ చేసుకుంటాం అనేది చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మనం ఇలాగ ఫ్యూచర్లో కూడా మనం మీట్ అయ్యి ఇలా గ్యాదర్ అయ్యి ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అనమాట. థ్యాంక్ యూ అండి. మేధా వచ్చాడు. మా నేతలందరికీ ధన్యవాదాలు. నేను తోడ్పేటలో చేస్తున్నాను. మా అబ్బాయి పేరు మహిమరాజు, మా అమ్మాయి పేరు సౌమ్య. మా అమ్మాయికి ఫస్ట్ ఇయర్ అయిపోయింది. మా అబ్బాయి పేరు మహిమరాజు, సెకండ్ ఇయర్ అయిపోయింది. డిగ్రీలోకి వెళ్తాడు. ఉంటాను గారు నేను చెప్పరా? చెప్పండి. మీకు నాకు కూడా గొరిపత్తి వెంకటేశ్వరరావు అని చెప్పేసి మనతోటి 8th 9th వరకు చదువుకున్నట్టున్నాడు. 10th వరకు రాలేదు. ఇతను ఇప్పుడు బొండపేటలోనే ఉంటున్నాడు. ఇద్దరు బాబులు వాళ్ళు ఏంటి వస్తున్నారు 10th 9th. ఇప్పుడు తను వ్యవసాయం, ల్యాండ్ లార్డు, చేపల చెరువులు, బొండాడపేటకు ల్యాండ్ లార్డు. ఓకే, గుర్తున్నాడా మీకు? ఓకే, ఇప్పుడు మన పరిచయ కార్యక్రమం పూర్తి అయిపోయింది. ఇప్పుడు మాస్టర్ని ఒక్కొక్కరుగా ప్రసంగం చేసి కోరుకుంటున్నాను. ముందుగా మొదటి బ్యాచ్ 20 సంవత్సరాలు జరిగిన సందర్భంగా గెట్ టుగెదర్ అయిన విద్యార్థులకు శుభాశీస్సులు తెలియజేస్తూ, అదేవిధంగా మా సహచరుడు ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కరిస్తూ, ఈ గెట్ టుగెదర్ అనేది ఎందుకంటే ఒక్కసారి గతంలో మీరు 5 సంవత్సరాల పాటు, కొంతమంది 10 సంవత్సరాల పాటు కూడా కలిసి చదివారు. చదివిన తర్వాత రకరకాల ఉద్యోగాలు, వ్యాపారాల్లో మీరు విడిపోయారు. ఒక గెట్ టుగెదర్ అనేది పెట్టుకుని మనం ఒక్కసారి కలిసి మన యొక్క మంచి చెడ్డలు మాట్లాడుకోవడానికి కానీ, రేపొద్దున ఈ గెట్ టుగెదర్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి పర్సనల్గా ఆలోచించిన. ఎందుకంటే మనకి ఒక సమస్య వచ్చినప్పుడు సాల్వ్ చేయడానికి మన చుట్టాలు, బంధువుల నుంచి ఏమీ సహకారం ఉండదు. స్టూడెంట్స్ నుంచి మీ అందరికీ కూడా మంచి, మీ స్నేహితులు కాబట్టి స్నేహితుల నుంచి మంచి సహకారం అనేది లభిస్తుంది. రేపొద్దున మీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళ చదువుల్లో డైరెక్షన్లు ఇవ్వాలన్నా, అదేవిధంగా ఈ నాకు టైం పెట్టద్దు. వెంకటేశ్వరరావు నేను కోరేది ఏంటంటే బలరామకృష్ణ రెండేసారి మాట్లాడాను. ఎందుకంటే ఈ గ్రామంతో మనం ఈ స్కూల్ తోటి నాకున్నటువంటి అనుబంధాన్ని చెప్పుకోవడానికి మరో సందర్భం రాకపోవచ్చు. ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నాకు కొంచెం టైం ఇవ్వమని కోరుతున్నాను. ఎందుకంటే ఈ స్కూల్లో ఎక్కువ కాలం పనిచేసింది నేను, 20 సంవత్సరాలు. నేను జాయిన్ అయినప్పుడు ఎలిమెంటరీ స్కూల్ 1480 జాయిన్ అయ్యా. 80లో జాయిన్ అయిన తర్వాత ఎక్కడ జాయిన్ అయ్యానంటే ముగ్గురు గురువుల దగ్గర నేను చదువుకున్నాను. వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. కోట వీరాస్వామి, కొండలరావు గారు, సత్యనారాయణ గారు, వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యాను. వాళ్ళ అక్కడ చదువుకున్నప్పుడు శిష్యులు, ఇక్కడ కూడా శిష్యుడిగానే పనిచేశాం. ఒక 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఈ గ్రామంతో మాకు మా తండ్రి గారి నుంచి అనుబంధం ఉంది. మా చక్రమే అవటం వల్ల
మాకు ఉన్నటువంటి పొలం కూడా పొండాలంక ఏరియాలో ఉండటం వల్ల తొందర కృష్ణమూర్తి గారికి, రాఘవ గారికి ఫ్యామిలీ పరంగా మాకున్నటువంటి రిలేషన్ వల్ల ఎక్కువ అనుబంధం ఉండేది. దాంతో దీన్ని యూపీ స్కూల్గా చేయాలి అని అనుకున్నాను. 80లో జాయిన్ అయ్యాను, 82, 83లో దాన్ని యూపీ స్కూల్గా చేయడం జరిగింది. యూపీ స్కూల్గా చేసినప్పటికీ కొండలరావు గారు రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత ఆ ప్లేస్లో ఎవరు రాయాలని వచ్చినప్పుడు అప్పుడు ఆక్యువేట్ సమితిలో ఉండేది. ఆ సమితిలో బలరామకృష్ణ ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. బలరామకృష్ణ జాయిన్ అయిన తర్వాత బలరామకృష్ణ చూసిన తర్వాత ఈ మనిషి ఇక్కడ ఉద్యోగం చేస్తాడు అనుకున్నాం. చాలా రఫ్గా ఉండేవాడు. సైకిల్ తొక్కుకొని అత్తమూరు నుంచి ఆయాసపడుతూ సైకిల్ వచ్చు. అంటే గత స్మృతులు కొన్ని మనం గుర్తు తెచ్చుకోం. కిల్లి నవ్వాడు, ఆ గోళ్ళన్నీ ఎరిపాయి, ఆ పక్క గోళ్ళన్నీ ఎరిపాయి, చూసేసి కూడా పక్కది ఏంటి ఎడిపేస్తాడు అనుకున్నా. కానీ తర్వాత సైన్యాలను తర్వాత యూపీ స్కూల్గా ఆకివీడు సమితిలో నెంబర్ 1 స్కూల్గా బొండారు స్కూల్ని నిలబెట్టాం. మాస్టర్లు అందరం కలిపి యానివర్సరీ చేశాం. ఈ 2 రూములు పడగొట్టినటువంటి 2 రూములు అప్పుడే కట్టడం జరిగింది. యానివర్సరీ దీన్ని ఓపెనింగ్ పెట్టి జోగిరాజు గారి ద్వారా ఆయన వచ్చి ఓపెన్ చేస్తారు. యానివర్సరీ చేసాం. అప్పుడే ఎలిమెంట్ స్కూల్లో బెంచీలు కూడా చేసాం. ఎత్తుపల్లలు అప్పుడే చేయించాం. ఆ బెంచీలు ఈ బాటి పోయింటాయి, ఎందుకంటే అప్పుడు 35 ఏళ్ళు 38 ఏళ్ళు అయింది కాబట్టి. తర్వాత డివిజన్ ట్రాన్స్ఫర్స్ వచ్చి నేను అప్పుడు నాకు అన్యాయాన్ని సహించే మనస్తత్వం కానీ తప్పులు సహించే మనస్తత్వం కానీ అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. అప్పుడు సెంటర్ క్లాస్ ఎలక్షన్ ఉండేది. ఆ ఎలక్షన్లో చాలా బుద్ధిమంతులుగా వెనకాల బెంచ్లో కూర్చునేవాడిని. కానీ కొంతమంది కొన్ని అకృత్యాలు చేసేవారు, కొంతమంది మాస్టర్లో కూడా రాజకీయాలు చేసేవారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి. ఇదేంటి మనం లోకల్ వాళ్ళు ఎక్కడో బయట నుంచి వచ్చి రాజకీయాలు చేస్తున్నారు, ఇదే ఓడుకోవడానికి వీలు లేదని సహించలేక సెంటర్ క్లాస్ సెక్రటరీ ఎలక్షన్లో మా గురువు గారు మా హెడ్ మాస్టర్ పోటీ చేశారు. ఆయన దగ్గర చదువుకున్నాను, ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. కోట వ్యవసాయం గారు భారీ స్థాయిలో ఎలక్షన్ పెద్దవాళ్ళందరూ ఎమ్మెల్యే స్థాయిలోకి వెళ్ళిపోయి ఓడించడానికి ప్రయత్నం చేశారు. చిత్తుగా ఓడించేశాను. ఆ తర్వాత డివిజన్ ట్రాన్స్ఫర్లు వచ్చినాయి. నేను కొంచెం వెళ్ళటం జరిగింది. నేను వెళ్ళిపోతూ ఆ నాయకత్వం బల్లాకిస్తే కప్పిచెప్పాను. ఆ సెంటర్ క్లాస్ సెక్రటరీ అన్నీ కూడా నా వారసుడు ఆయన. మా ఇద్దరినే ఇష్టమైన వాళ్ళు ఏమన్నారు అంటే కృష్ణార్జునులు అనేవారు, ఇష్టం లేని వారు తోడు దొంగలు అనేవారు, ఇంకొంతమంది లంబాజంపాలు అనేవారు. ఆ రకంగా మకాన్ కూడా మేము ఇద్దరం పక్కనే ఉండేవాళ్ళం దేవాలయంలో. వాళ్ళ అబ్బాయి చిన్నప్పుడు మా అబ్బాయి చిన్నప్పుడు దేవాలయంలో డిఎన్ఆర్ కాలేజీ పక్కనే ఉండేవాళ్ళం. ఆ డిఎన్ఆర్ కాన్వెంట్లో కూడా వాళ్ళ అబ్బాయి మా అబ్బాయి చదివాడు. తర్వాత మళ్ళీ హై స్కూల్ చేయవలసినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు బలరామకృష్ణ హై స్కూల్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు మేధావుడు కూడా చెప్పడం జరిగింది. సరే నేను అక్కడికి వెళ్ళా, నా మనసు ఇక్కడ బొండారు స్కూల్ మీద. మా సొంత స్కూల్ ఎప్పుడైనా ఎప్పటికీ నేను బొండారనే చెప్తాను. ఎందుకంటే మీకు మాకు ఉండేటువంటి అనుబంధం. స్కూల్లో ఎక్కువ దెబ్బలు నేనే కొట్టుంటాను. మనం బలరామకృష్ణ కోపం వచ్చినప్పుడు కర్ణిటికి ఇలా కొట్టేవాడు, వెంకటేశ్వరరావు కోపం వచ్చినప్పుడు ఏమో ఆయాస్ వచ్చేలా కొట్టేవాడు. నాది కంటిన్యూస్ ప్రాసెస్, రోజు కొట్టడం. అందుకే ఆ రోజు గుర్తు తెచ్చుకోండి. ఇంకా ఆడమగా తేడాలో ఎప్పుడు చూపించలేదు, అందరినీ కొట్టు. మా ఉద్దేశం ఏంటంటే చదివించడమే కాదు, మంచి వ్యక్తులుగా. ఎందుకంటే మిమ్మల్ని ఇప్పుడు కూడా మేము మంచి వ్యక్తులుగా ఎందుకు చెప్తామంటే మా దగ్గర చదివిన స్టూడెంట్ ఎవరూ చెడ్డవాళ్ళుగా సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకోలేదు. అది మాకు ఆనందం. క్యారెక్టర్ విషయంలో కానీ, ఓ నడవడిక విషయంలో కానీ, సమాజం పట్ల అవగాహన విషయంలో కానీ ఎక్కువ శ్రద్ధ చూపించాం. డిసిప్లైన్ విషయంలో బొండారు స్కూల్ ఇంత డిసిప్లైన్గా ఎక్కడ ఏ స్కూల్ ఉండేది కాదు. 743 మంది పిల్లలు ఉండేవారు ఇక్కడ. 4 మాస్టర్లు, హెడ్ మాస్టరు, హిందీ మాస్టరు,
బలరామకృష్ణ, నేను. బలరామకృష్ణ వెళ్ళిపోయిన తర్వాత బలరామకృష్ణ వారసుడు, మన మిత్రుడు కట్టాకరేశారు. ఈ నలుగురు మాస్టర్లు. మేము పనిచేసినంత కాలం ఈ స్కూల్ రిజల్ట్ ఈ మండలంలో ఏ స్కూల్ రాలేదు. మన దరిదాపుల్లో యాజ్ పర్ రికార్డులు చూసుకున్నా సరే 4 సబ్జెక్టులు మాస్టర్ లేడు. హెడ్ మాస్టర్ ఆఫీస్ వరకు 9th 10th మ్యాథ్స్కి వెళ్ళేవారు. 9వ మాస్టర్ హిందీ చెప్పేవారు, ఒక పీరియడ్ తెలుగు కూడా చెప్పేవారు అని నాకు గుర్తు. మిగతా అన్ని సబ్జెక్టులు కష్టపడుతుంది. బలరామకృష్ణ, నేను 92లో 92 మీరు వచ్చింది 91 ఒక రోజు అనుకోకుండా బస్సులో తగిలాడు వెంకటేశ్వరరావు. అంతకుముందు కట్టడానికి అబ్బాయి తెలుసు తప్ప వెంకటేశ్వరరావుతో నాకు పెద్దగా పరిచయం లేదు. బస్సులో తగిన బీడీ చేశాను మాస్టర్ గారిని. అప్పుడు నేను యూనియన్ పెట్టి కొంచెం యాక్టివిటీస్ బాగా తిరిగేవాడిని. ఎడాక్ పోస్ట్ అనేది ఒకటి ఉంటుందో, మన పోస్టులు లేవు కదా అని వెంకటేశ్వరరావు ఒకసారి రాయగలని కొనుక్కోమండి, ఎడాక్ పోస్ట్ ఉంటుంది చేసుకుంటే బాగుందని చెప్పారు. ఆ రకంగా కట్ట మాస్టారు ఆ ఎడాక్ పోస్టులోకి రావడం జరిగింది. ఆ రకంగా ఇప్పుడు మాకు ఇంకా బలం పెరిగింది. అప్పటి నుంచి కష్టపడ్డాం. ఏ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ వచ్చినా బొండా స్కూల్ గురించే బయట చెప్పేవారు. చూడండి, బొండా స్కూల్లో 4 మాస్టర్లు ఉన్నారు. మీరు ఏదో ఎక్కడైనా మాస్టర్లు లేరని ఇన్స్పెక్టర్ని అడిగితే బొండారు స్కూల్ చూడండి 4 మాస్టర్లు ఉన్నారా, ఆ రిజల్ట్ చూడండి. 5 క్లాసులు హెడ్ మాస్టర్ కలిపి 4. కొన్ని సబ్జెక్టులు మాస్టర్ లేదు. 48 పీరియడ్లో పనిచేసాం. ఒక క్లాస్లో పాఠం చెప్పడం, వాళ్ళకి వర్క్ ఇచ్చేయడం. మీ ఫస్ట్ బ్యాచ్ నేను ఎందుకు లైక్ చేస్తానంటే మీరే ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఒక క్లాసు నోట్ చెప్పమని మీకే అప్పు చెప్పేవాళ్ళం. ఈ రత్నకుమార్కి ఎక్కువగా అప్పు చెప్పేవాళ్ళం. నాకు గుర్తు అది కళ్యాణ్కి అప్పు చెప్పేవాళ్ళం. తర్వాత పర్రాజుకి, పనికి అందరికీ అప్పు చెప్పేవాళ్ళం. ఒక క్లాసు మీరు చూసుకోండి అంటాం, ఇంకో క్లాసులో గంట రూపాయలు పనిచేసేసి ఆ రకంగా పనిచేసాం. మంచి రిజల్ట్స్. మేము పనిచేస్తున్నంత కాలం కూడా చుట్టుపక్కల ఏ స్కూల్లోనూ మన పిల్లలు బయట రాసేవాళ్ళు పరీక్షలు. చాలా కాలం కాలు రాశారు, కొద్ది తర్వాత కోపలు వేసుకోరు. ఎప్పుడు మన పర్సంటేజ్ ఎప్పుడు బడిదాపంలో వాళ్ళే. 96లో జిల్లా పరిషత్ స్కూల్స్లో మన స్కూలే ఫస్ట్. అదే సంవత్సరం 6 7th క్లాసులో తెలుగు విజ్ఞాన పారితోషికాలు. అందులో వరలక్ష్మి ఉన్నట్టుంది నాకు గుర్తు. ఉన్నావా? 6 జిల్లా అంతా గోళ. ఏ లైన్లో చూస్తే మన ఊరి పేరు కనిపించేది మన్నార్ స్కూల్. 6 ఒక స్కూల్ రావడం ఎక్కడా లేదు. ఆ రకంగా రికార్డులు సృష్టించాం. తర్వాత ఒకసారి అప్పారావు గారు వచ్చారు స్కూల్కి. 96లో 10th టాపే, 7th క్లాస్ టాపే. అప్పారావు గారు ఒకసారి వచ్చి ఇన్స్పెక్షన్ వచ్చి అప్పుడు స్కూల్ హెడ్ మాస్టర్కి అవార్డు ఇచ్చారు, జిల్లా అవార్డు. అప్పుడు సన్మాన కార్యక్రమం పెట్టితే ఆయన డివైఓ గారు స్కూల్ హెడ్ కాబట్టి హెడ్ మాస్టర్ వచ్చాను, హెడ్ మాస్టర్కి అవార్డు ఇచ్చాం. ఈ స్కూల్కి అవార్డు తీసుకోవాల్సినటువంటి వ్యక్తులు వేరేగా ఉన్నారు. బంగారాజు రాని నాకు ముందు సన్మానం చేశారు. తర్వాత కట్టాగిరేశ్వరరావు రాని కట్టాగిరేశ్వరరావు సన్మానం చేశారు. తర్వాత హెడ్ మాస్టర్కి సన్మానం చేశారు. సభకు నమస్కారం. ఈ హిందీ మాస్టర్ బహుశా మీ అందరికీ కొంచెంగా గుర్తుండి ఉంటారు. ఎందుచేత అంటే ఆ సబ్జెక్టే అలాంటిది. అది సెకండ్ లాంగ్వేజ్ ఓన్లీ, దట్ ఈస్ నాట్ ఫస్ట్ లాంగ్వేజ్. అలాగే అవసరమైనటువంటి ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్ ఇంగ్లీష్ ఈజ్ మెయిన్. అవర్ మదర్ టంగ్ ఈజ్ తెలుగు. అవర్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఈజ్ ఇంగ్లీష్. బిట్వీన్ దిస్ నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పుకోవడమే కానీ హిందీకి తగినటువంటి గుర్తింపు లేదు. అంచేత ఎవరైనా ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటటువంటి వారికి మాత్రమే ఉపయోగపడేటటువంటి, అది మాస్టారు ఎలా చెప్తున్నారేంటి మీ సబ్జెక్టు మీరే కించపరుచుకున్నారంటున్నారేమో. అక్కడికి ఇప్పుడప్పుడే ఒక తప్పు చేశారు. స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా అడ్రస్సింగ్ చేయకుండా మీతో కమిట్ అవుతున్నాను. సారీ ఫర్ ది ఎల్డర్స్. నౌ ముఖ్యంగా హిందీ ఎందుకు చిన్నది అంటే 20 మార్క్స్ 20%.
అంటే బిఫోర్ అయినట్లయితే 15 మార్క్స్. మీకు 15 మార్కులు వస్తే చాలు, మీకు 100 మార్కులుగా ట్రీట్ చేసి మిమ్మల్ని అదర్ క్లాసులు పంపించేస్తున్నాం, అప్గ్రేడ్ చేస్తున్నాం అవతల క్లాసుకి ఏ ఇబ్బంది లేకుండా. అంటే ఏ విద్యార్థి చదువుతాడన్నా, అది ఏ విద్యార్థి దాని జోలికి పోడు. ఎందుచేత లెటర్ పక్కవాడు చూపించితే చాలు 10 మార్కులు వస్తాయి, లేకపోతే 7 మార్కులు వస్తాయి. ఏవో ఇట్లు ఉపసర్గో ప్రత్యయో సంధి ఇచ్చేదో తెలుగులో చేసినట్లయితే తెస్తే, తెలుగునే హిందీ వర్షంలో రాస్తే 5 మార్కులు వచ్చేస్తాయి. క్వశ్చన్ పేపర్ ఎక్కిస్తే, ఇది కూడా ఉంది మీలో విద్యార్థుల్లో చాలా మందికి ఈ అపనమ్మకం కూడా ఉంది. హిందీ పేపర్ని హిందీ పేపర్ లాగా అలా ఎక్కించేస్తే పాస్ అయిపో. ఇలాంటి అవకాశం ఉంటే ఏ విద్యార్థి కష్టపడి చదువుతాడు, కంఠస్థపడతాడు. అందుచేత హిందీ మాస్టర్ యొక్క గోల ఇది, ఊరికే ఇంట్రడక్షన్ మాత్రమే. నౌ విషయానికి వస్తున్నాను. నాకంటే ముందున్నటువంటి వారే కథా మేస్తారు లేదు 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 తక్కువ సమయం అంటూ ఆయనే తినేశాడు. ఆ తర్వాత సోషల్ మేస్తారు పట్టుకున్నారు బంగారు రాజు గారు, ఆ బంగారం అంతా ఇక్కడ మీకే ఇచ్చేశాడు. ఆయన చేత ఇప్పుడు హిందీ మేస్తారు ఏ తలపోటో తెచ్చి పెడతారేమో అనుకుని చౌచౌగా తలపోటు తెచ్చిపెట్టేటటువంటి పరిస్థితి కలిగించను అని మనోధైర్యంగా కూర్చున్నట్లయితే మీకు తలపోటు రాదు. అయ్యో హిందీ మేస్తారు అంటే తలపోటు తప్పనిసరిగా వచ్చేస్తుంది. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఐ కెన్ సే యు ఆర్ గ్రేట్. బై మీరు చాలా ఉన్నతులు గొప్పవారు అని మేస్తారు కితాబ్ ఇచ్చారు హిందీ మేస్తారు. ఎందుచేత అంటే నౌడేస్ అమ్మకి జ్వరంగా ఉంది, 2 రోజుల నుంచి లేవట్లేదు, డాక్టర్ ఏదో వస్తున్నాడు పోతున్నాడు, ముందు కలవరిస్తుందమ్మా, ఒకసారి అమ్మ దగ్గరికి వచ్చి చూస్తే కూతురుకు ఫోన్ చేస్తే, మా అబ్బాయి 3 రోజుల నుంచి జ్వరం, వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళక చచ్చిపోతున్నాను అంచేత మీరు ఉంటే వస్తాను అంటుంది. ఈ ఉపమానం ఎందుకు చెప్పేస్తారు అంటారేమో. గెట్ టుగెదర్ అనేటటువంటి చిన్న విషయానికి మీరు పిల్లలతో వేరు స్థలాల నుంచి ఇక్కడికి పనిగట్టుకుని మే నెల కంటే ఉధృతంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలో మీరంతా కాయిన్స్ అయ్యాడంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ. అంచేత మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా ఆనందం వేసింది. ఇంకా ప్రేమ, ఆప్యాయత, ఎఫెక్షన్, స్నేహము ఇలాంటి పదాలు బతికే ఉన్నాయి గొండాడల్లో. బట్ నాట్ అదర్ విలేజెస్ ఆర్ అదర్ టౌన్స్. అంచేత మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తల్లి. ముఖ్యంగా ఆడవాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆడపిల్ల ఎప్పుడూ గ్రేటే, గొండాడు ఆడపిల్ల చదువులో కూడా గ్రేటే, కాండక్ట్లో కూడా గ్రేటే. నేను అయోమయ స్థితిలో బొండాడు వచ్చేటప్పటికి అనమాట, అక్కడ ఝాన్సీ గారు ఎవరో ఉండేవారు అంతకుముందు. అంచేత ఈ అందరి పిల్లల్ని చూస్తే 127 మంది 6వ తరగతి పిల్లలు ఆ పాకలో ఈ దగ్గర నుంచి ఆ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. బ్రతికి ఉంటాయి, అన్ని రిలేషన్స్ బ్రతికి ఉంటాయి. నేను చూసినటువంటి వాటిలో చాలా తల్లికి బిడ్డకు కూడా అన్యోన్యమైనటువంటి సంబంధం కనిపించట్లేదు. ఎప్పటి వరకు తల్లికి బిడ్డ మీద ప్రేమ ఉంటుంది, బిడ్డకు తల్లి మీద ప్రేమ ఉంటుంది, తండ్రి మీద ప్రేమ ఉంటుందంటే అప్ టు మ్యారేజ్. పెళ్ళి అవటం ఆలస్యం, ఆడపిల్లకు భర్త, పిల్లలు, లేకపోతే ఎక్సెట్రా ఎక్సెట్రా అంతే అమ్మ బాబుని. ఇక మగ పిల్లలు అంటారా, వాడికి కూడా అంతే. భార్య వచ్చేవరకే, భార్య వచ్చేటప్పటికి అది భార్యతో మాట్లాడుకోవడానికి ఇక్కడ అమ్మ బాబు అడ్డు, దూరంగానే వెళ్ళిపోవాలి లేదా పైగా తప్పుకోవాలి. దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ అవర్ సొసైటీ. అలా తయారైంది. అంచేత ఇలాంటి సమయంలో ఎప్పుడో మన గొండాడలో ఫస్ట్ బ్యాచ్గా వెళ్ళినటువంటి మీరు గెట్ టుగెదర్ అంటూ ఇంతమందిని గ్యాదర్ చేసి ఇంచుమించుగా మిస్ అయినటువంటి వాడు 1% ఆర్ బహుశా 1% కూడా లేవేమో అనుకుంటున్నాను. అంచేత ఇంత ఆప్యాయత చూపించారు. అందులో అప్పుడున్నటువంటి మేస్తారు లింగు 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 మని ఏంటి అనమాట, 4 దిక్కులు. అది అంతే కదా. అది ఒక ఆయన మ్యాథ్స్ ఆయన, ఒక ఆయన పెత్తనదారు, ఒక ఆయన సోషల్ మేస్తారు వ్యక్తి. అలాగే హిందీ మేస్తారు వచ్చారు. 6వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఒకటే యజ్ఞం. అంచేత మానవ విలువలను కాపాడమని
మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటనమాట, అదే మనల్ని రక్షించేటటువంటిది. మన మధ్య సంబంధం ఉన్నంత కాలము మానవుడు మానవుడిగా బ్రతకగలడు. అంచేత నేను ఒక పంచరత్నాలు మా శిష్యులకు అందరికీ పంచరత్నాలు బోధించేయాలనుకున్నాను. కానీ మీ ముఖాలు చూస్తుంటే ఏమిటనమాట, ఈయన ఎంతట్లో వదిలిపెట్టేటట్టు లేడు, ఈ సూర్యుడు కాస్త పరవడి దిక్కులకు ఎక్కువ వెళ్ళిపోతాడేమో అనిపిస్తుంది. అంచేత ఒక రత్నానన్నా చెప్తాను. వృక్ష కవహు నహి పల్బకాయ్. వృక్ష కవహు 11వ శతాబ్దంలో రాసినటువంటి పద్యం. వృక్షం ఎప్పుడైనా తన పండు తాను టేస్ట్ చేస్తుందా, రుచి చూస్తుందా? పిండరాలనివ్వండి, పెద్దలైన తర్వాత రాలనివ్వండి, పక్వానికి అయిన రాలనివ్వండి, దూసరోంకే లియే ఫల్తీ హై. దూసరోంతో ఒకటి పనిచేసినా ఇంకొకటి పనిచేసినా ఇంత మంచి విద్యార్థులు నేను చూడలేదు. అప్పటికప్పుడు వచ్చినటువంటి హిందీ మాస్టారు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హిందీ లేనటువంటి విద్యార్థులకు 10వ తరగతిలో ఈ ప్రశ్న వస్తుంది అంటే తెల్లారిపాటికి అప్పచెప్పేటటువంటి శాతము 80% ఐ ప్రౌడ్ ఆఫ్ యూ. అంటే మీ బ్యాచే కాదు, ఇక్కడ పనిచేసినటువంటి ప్రతి బ్యాచ్ అలాగే మంచి మార్కులు తెచ్చి రాష్ట్రాలకు ఆనందం కలిగించినటువంటి వారు. మీరు ఏమిచ్చారని కాదు, ఆ చెప్పినటువంటి విషయాన్ని సేకరించి పరీక్షలో ప్రజెంట్ చేసి మంచి మార్కులు తీసుకొచ్చి నేను మీ శిష్యుడిని అనిపించాను సార్, మీరు చెప్పిన పాఠాన్ని తదార్థంగా రాసి మార్కులు సంపాదించుకోగలిగాను సార్, వినియోగం చేసుకోగలిగాను అనేటటువంటి ధైర్యాన్ని ఆనందాన్ని మాకు ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యవర్గానికి మరొక నమస్కారం చేస్తూ సెలవు. పంచుకునేటువంటి అవకాశం ఇచ్చినందుకు ఈ కార్యక్రమ అధ్యక్షుడికి ధన్యవాదాలు. 92-93 బ్యాచ్ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళన కార్యక్రమానికి అధ్యక్షులు మనందరికీ ప్రీతములు, నాకు కూడా ముఖ్యంగా మన ఈ పాఠశాలకి ఇప్పుడు ప్రధానోపాధ్యాయులుగా ఉండి ఈ పాఠశాల ఈ గ్రామంలో హై స్కూల్ అవ్వడానికి కారకులలో మొట్టమొదటి వ్యక్తి అయినటువంటి బలరామకృష్ణ గారికి, అట్లాగే ఎంత చెప్పినా తక్కువ ఉంటుంది నాకు ఉన్నటువంటి అనుబంధాన్ని బంగారాజు గారితో. నాకు ఆత్మీయుల లిస్టులో కొంతమందే ఉంటారు. ఆ ఆత్మీయులకి అర్థం కూడా ఈ సందర్భంలో చెప్పను. నా ఆత్మీయుడు బంగారాజు గారికి, అట్లాగే ఈ పాఠశాల అభివృద్ధిలో ఒక ప్రజలు అంటూ తన శక్తిని అంతా కూడా హిందీ రూపంలో, ఆ రోజుల్లో సాధారణంగా పిల్లలు మ్యాథ్స్ టీచర్కి అభిమానులు ఉంటారు, లేదంటే సైన్స్ టీచర్కి అభిమానులు ఉంటారు. హిందీకి కూడా అభిమానులు ఎందుకు ఉండరు? ఇంతకుముందు చెప్పారు ఆయన పొరపాటు, ఈ సబ్జెక్ట్ ఎవరు చెప్తారు ఎవరని చెప్పారు పొరపాటు. అది ఆయన తెలియకూడదు, కానీ ఆయనకి చాలామంది హిందీ ఇస్తారంటే ఈ పాత పిల్లలు ఎవరిని కదిపినా ఆయన పేరు తెలియదు, ఎస్ఎల్ అహ్మద్ అని తెలియదు, హిందీ సార్ అని చెప్పి అందరి మనసుల్లో కొండాడలో ఉండేటువంటి చాలా ఎక్కువ మంది హై స్కూల్ ప్రారంభమైనటువంటి విద్యార్థుల్లో చాలా ఎక్కువ మంది మనసుల్లో గూడు కట్టుకున్నటువంటి ఎస్ఎల్ అహ్మద్ గారికి, అట్లాగే తెలుగు ఇంతకుముందు చెప్పారు మన మాస్టర్, తెలుగు అంటే దానిలో ఉన్నటువంటి రసాన్ని ఆస్వాదించగలిగితే అంత అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ మనకు లేదని నేను చెప్తాను. నేను అంత అద్భుతమైనటువంటి సబ్జెక్టుకి అత్యంత ఉత్తమమైనటువంటి టీచరు లక్ష్మీపతిరాజు గారు. ఆయన పాఠం చెప్తూ ఉంటే నేను క్లాస్ రూమ్లో వెనకాల కూర్చునేవాడిని. ఈ రోజు తెలుగు మాస్టర్లలో లోపించింది ఆయనలో మాత్రమే ఉన్నది. సహజమైనటువంటి కవి అయినా మీకు తెలియదు, అద్భుతాలు చేయగలడు. ఒక ఛందస్సుతో కూడినటువంటి పద్యాలు, ఇక్కడ ఒప్పలమాల కావాలి, చంపకమాల కావాలి, ఇక్కడ శేషపద్యం కావాలి అంటే రాయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి ఏకైక ఉపాధ్యాయుడు ఈ రోజు జిల్లాలో లక్ష్మీపతిరాజు గారే. కాబట్టి నాకు గురు సమానులు అట్లాంటి లక్ష్మీపతిరాజు గారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా మొట్టమొదటి పిల్లలుగా, మా మొదటి విద్యార్థులుగా, మా పెద్ద పిల్లలుగా మిమ్మల్ని ఇంతవరకు 20 సంవత్సరాల్లో కూడా నా దగ్గరికి అయితే ఇంచుమించుగా నేను మీకు 92-93 నాకు మొదటి బ్యాచ్ అంటే ఇంచుమించుగా 25 బ్యాచ్లు వెళ్ళిపోయాయి నా దగ్గర నుంచి. ఎన్ని బ్యాచ్లు వెళ్ళినప్పటికీ కూడా నా పిల్లలు మీరే, నా మొదటి బ్యాచ్ పిల్లలు, గర్వంగా చెప్పుకుంటాం. ఒక కార్బోరేట్ ఒకడే అనుకుంటా ఆ సంవత్సరం ఫెయిల్ అయ్యింది నాకు తెలిసి. అది ఎప్పటికీ కనపడే ఎందుకు గుర్తుందంటే నాకు, సార్ గురుగారు నేను మీ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను కూడా, అందుకే నాకు గుర్తుండిపోయాడు నాకు. అట్లా ఇంకా ఎవరు ఫెయిల్ లేదు, గణపతి రావు కూడా పాస్ అయ్యడం మొత్తం కదా. ఆ రోజుల్లోనే నాకు అద్భుతాలు చేసినటువంటి బ్యాచ్ ఇది. ఐలూరి రత్నకుమారి స్కూల్ ఫస్ట్ 498 మార్కులను గుర్తు నాకు. 500 దాటలేదని చెప్పి నేను మొదలుపడ్డాను ఆ రోజు నేను. ఎందుకంటే ఆ రోజుల్లో 92-93 బ్యాచ్లో 500 దాటినటువంటి స్కూల్స్ ఇక్కడ ఎక్కడా లేవు.
లేదు ఆ రోజున. ఇంకా నాకు గర్వంగా చెప్పుకోవాల్సిన బ్యాచ్లో మ్యాథ్స్ 98 మార్కులు. పని కదా ఫస్ట్ పని నేను గర్వంగా చెప్పుకుంటాను. ఎక్కడున్నాడు వాడు? పని గారు 98 మార్కులు. ఆ రోజు నేను చెప్పాను, ఇలాంటి మార్కులు సాధించడానికి కారకులైనటువంటి మీ యొక్క ఉత్తమమైనటువంటి లక్షణం. ఈ రోజు చాలా మాస్టర్ బంగారుగా చెప్పినట్టుగా బండారు పిల్లలు అంటే మీరు గర్వంగా మీరు బండారు పాఠశాలలో పనిచేస్తున్నాను. ఎందుకంటే ఆ పిల్లలు నా పిల్లలు అని చెప్పుకునేటువంటి గర్వంగా చెప్పుకునేటువంటి ఉత్తమమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి పిల్లలు మా గ్రామానికి పిల్లలు. వీళ్ళు నా పాఠశాల కాదు, నా గ్రామంలో ఇంత ఉత్తమమైనటువంటి పిల్లలకి నిలయం నా పాఠశాల అని చెప్పినప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయ్యేటువంటి గర్వాన్ని మాకు కలిగినటువంటి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇది కూడా ఉపయోగమే. ఇప్పుడు ఈ పాఠశాలలో మీరు నాకు తెలిసి 6వ తరగతిలో జాయిన్ అవ్వడం కాదు, ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ అయ్యారు అనుకుంటున్నాను. నేను ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ అయ్యి 10th క్లాస్ కంప్లీట్ చేశారు. 10th క్లాస్లో కంప్లీట్ చేశారు. అంటే స్నేహం అంటే ఏంటో తెలియని రోజుల్లో ఇక్కడ జీవితం ప్రారంభించి స్నేహమేరా జీవితం అంటూ 25 సంవత్సరాల అనంతరం ఈ యొక్క అపూర్వ కలయిక సమ్మేళనాన్ని ఎంతో ఆత్మీయత, మీ అందరి కళ్ళల్లోనూ ఒక ఆత్మీయత భావం కనబడుతుంది. మీ అందరి కళ్ళల్లోనూ మాపై నుండి గౌరవం కనబడుతుంది. మాకు కూడా అదే ప్రేమ గౌరవం మీ కళ్ళల్లో కనబడుతుంది, మీ మీద మాకు కనపడుతుంది. ఇంత ఉత్తమమైనటువంటి పిల్లలు మాకు మొదటి భాషగా ఉండడం, మా పెద్ద పిల్లలు కావడం. సాధారణంగా ఎవరికైనా పెద్ద పిల్లల మీద ఏ తండ్రికైనా ప్రేమ అభిమానం ఉంటుంది, మాకు కూడా అంతే. ఎందుకంటే ఎక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నా మాకు మా స్కూలు మా బండాడు పిల్లలు. ఇంకా మాకు గర్వంగా చెప్పుకునేటువంటి విషయాలు ఇందులో అందరి పిల్లలకి విచిత్రం ఏంటంటే ఇక్కడ 43 మంది 44 మంది పిల్లలు. 25 సంవత్సరాల అనంతరం అమ్మ అనంతలక్ష్మి మీ పేర్లు మేము మర్చిపోలేదు. మండా భారతి అంటే ఓ ఈ అమ్మాయి, కృష్ణవేణి అంటే ఈ అమ్మాయి, తానుకొండ వెంకటలక్ష్మి, తానుకొండ సిస్టర్స్, రమేష్, ప్రతి పిల్లల పేరు మాకు అలా ఈ రోజుకి కూడా మేము ఉచ్చరించగలుగుతున్నాం. అంటే మీ మీద మాకున్నటువంటి ఆ అభిమానం, మీరు మా మీద చూపించినటువంటి ఆ ప్రేమ ఎవరిని మర్చిపోలేదు. ఏ పిల్లాన్ని చూసినా సరే ఆ అమ్మ ఆ పిల్లల్ని మేము పేరుతో పిలవగలిగేటువంటి పరిస్థితి ఉంది ఈ రోజుని. ఐలూరు రత్నకుమారి, ఈ రోజు కూడా మేము కొన్ని ఉదాహరణలు చెప్తాం కొన్ని స్కూల్లో, కొన్ని పాఠశాలలో. ఇలాంటి పిల్లలు మాకు సొంతం. గురువు గారు రామాయణాలు ఎక్కడ కనిపించిన గురువు గారు. ఓ రోజు నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే మేము మర్చిపోయినటువంటి అనుభూతులు ఉన్నాయి, అవన్నీ పంచుకునేటువంటి వేదిక కాబట్టి కొన్ని పంచుకుంటున్నాను. రమేష్, మన మందపాటి రమేష్, వాళ్ళ మదర్కి ఒంట్లో బాగాలేదు, సీరియస్గా ఉంది, హాస్పిటల్లో ఉన్నారు ఆవిడ. మీరు పలకరించడానికి వెళ్ళాను, రాఘుల గారు నేను పలకరించడానికి వెళ్ళాను. వారు మన మదర్ తోటి చాలా అటాచ్మెంట్ ఉందని నాకు అక్కడ చెప్పారు. అక్కడ నాకు ఆవిడ కొంచెం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి రమేష్ నేను పలకరించడానికి వెళ్తే, సార్ నేను ఇప్పుడు హైటెక్లో పనిచేస్తున్నాను, ఇన్ఫోటెక్లో పనిచేస్తున్నాను, దానికి కారణం మీరే సార్ అని చెప్పాను. ఈ రోజు నాకు ఈ లైఫ్ కారణం మీరే సార్. నాకు పాలిటెక్నిక్ అంటే ఏంటో తెలియదు. ఆ పాలిటెక్నిక్ పంపించి కోచింగ్ ఇచ్చి పంపించినప్పుడు మొట్టమొదటిసారిగా మన బ్యాచ్లో 6 పిల్లలకి బండారు పాలిటెక్నిక్ కాలేజీలో సీట్లు వచ్చినాయని చెప్పంటే అది ఒక ఘనమైన చరిత్ర ఆ రోజునే. అట్లాగే నాకు అందరూ ఇష్టమే. కైల కృష్ణారావు అంటే నాకు చాలా యాటిట్యూడ్, ఆడు వినయం నాకు ఎంత ఇష్టం ఇప్పటికీ కూడా అనమాట. ఈ రోజున కూడా ఒక స్టూడెంట్ చిన్నపిల్లాడు ఎలా అయితే నన్ను పలకరిస్తాడో ఆ రకంగా పలకరిస్తాడు. నాకు అందరూ ఇష్టమే. పర్రాజు నాకు మేనలుడే, ప్లస్ ఇప్పటికీ ఊరవేరుని పిలుస్తాడు. అన్నిటికంటే ఆ పని నన్ను పడి తిరుగుతూ ఉండేవాడు. మొత్తం 10th క్లాస్ అంతా నా చుట్టూ తిరిగాడు. నాకు అత్యంత ప్రియమైన శిష్యుడే. తర్వాత మీ బ్యాచ్ కానప్పటికీ కూడా నేను గర్వంగా చెప్పుకున్నాను. ఈ రోజు నీ స్కూల్ పాఠశాల మాకు ఎంత ఉన్నాను అంటే, మన పని వాళ్ళ బ్రదరు బాలాజీ ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్లో వారికి అక్కడ ఫైనల్ ఇయర్ ఫేర్వెల్ జరుగుతున్నప్పుడు అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో నాకు గురువు ఒక టీచర్ ఉన్నాడు. అది బండారు స్కూల్లో గట్టా వెంకటేశ్వరరావు అని చెప్పి ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలో బయాసం మీద చెప్తే ఆడ నాకు చెప్పలా. వాడు జూనియర్ ఎవరు వచ్చి నాకు చెప్పాడు, సార్ మీ పేరు ఎస్ఆర్కేలో చెప్పాడు సార్ బాలాజీ అని చెప్పంటే, అసలు ఈ అనుభూతులు ఎట్లా మర్చిపోతాం? ఇంతకంటే మాకేం కావాలి టీచర్గా? ఇలాంటి అద్భుతమైనటువంటి అనుభూతుల్ని అందించినటువంటి పిల్లలు బండారు స్కూల్ పిల్లలు. కాబట్టి నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోయాను. టీచర్ అవ్వాలని నేను అనుకోకుండా వచ్చాను. నాకు వరం అనుకుంటాను నేను. ఆ రోజున అసలు ఈ స్కూల్లో పనిచేద్దామని కాదు. బంగారాజు గారు అంటే నాకు ఇప్పటికీ గౌరవం ఏంటంటే, అలా గోడ మీద తిరుగుతున్న ఆయన తీసుకొచ్చి నన్ను ఆయన నాకు 400 రూపాయలు జీతానికి ఇందులో జాయిన్ చేశాడు. జాయిన్ చేసి ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని నాకు ఇచ్చాడు. అంటే ఫైనాన్షియల్గా కాదు, ఒక ఆత్మ సంతృప్తి. ఇలాంటి ఒక మంచి పిల్లలకి పాఠం చెప్పడం ద్వారా ఒక మంచి ఆత్మ సంతృప్తిని పొందగలిగేటువంటి అదృష్టాన్ని నాకు కలిగించింది మాత్రం బంగారాజు గారే.
తర్వాత నాకు వీళ్ళందరూ కలిశారు. అందుకనే ఆ గౌరవం 26, 27 సంవత్సరాల క్రితం, 28 ఏళ్ళ క్రితం జరిగిన అభిమానం, అభిప్రాయం, గౌరవం ఇప్పటికీ నాకు అదే అలాగే కంటిన్యూ అవుతుంది అనమాట. దానికి కారణం ఏంటంటే ఇంత మంచి పిల్లలు. ఇంతకుముందు సార్ మేస్టర్ చెప్పారు రంగరాజు గారు, ఖర్చు పెట్టే లోపల దేర్ ఇస్ నో వాల్యూ ఫర్ దట్ డిగ్రీ. నేను ఎంత చెప్తున్నాను నాకేంటి, లేకపోతే నేను గొప్ప ఉద్యోగం చేస్తున్నాను నాకేంటి అని గర్వం వచ్చిన రోజుని ఆ పిల్లాడు చదివే కాదు, ధనంతో కూడినటువంటి చదువుకు మాత్రమే విలువ ఉంటుంది. అలాంటి పిల్లలకి భవిష్యత్తు వస్తుంది. పేరెంట్స్ గా మీ పాత్ర అదే. మీ పిల్లలకి వినయాన్ని నేర్పండి, అదే విద్య వస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు చదువుకున్నటువంటి గురువులను వాళ్ళు అభిమానిస్తారో, గురువులను గౌరవిస్తారో, అప్పుడు మాత్రమే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర తస్మై శ్రీ గురువే నమః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనేటువంటి ఆర్యోక్తిగా అర్థం వస్తుంది. మీరు ఆర్యోక్తం చెప్తూ ఉంటారు చాలా మంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర అంటే మనం ఎందుకు ఈ ఆర్యోక్తి? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమే, ముగ్గురు యొక్క స్వరూపమే గురువు. వీళ్ళు ముగ్గురు కలిస్తేనే ఒక గురువు. మీరు కోరుకునేటువంటి ఆ గురు బ్రహ్మ విష్ణువులు మీరు కోరుకునేటువంటి కోరికలు తీస్తారో లేదో, కానీ మీ పిల్లల యొక్క కోరికలు, మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం పూర్తిగా అణువణువు మా యొక్క శ్రమని, మా యొక్క లక్ష్యాన్ని, మా యొక్క శ్రమ పిల్లల్ని మీ అరచేతులను అడ్డంగా పెట్టుకుని మీ పిల్లల ఉన్నతికి ఈ గురువు ఉపయోగపడతాడు. మీరు కోరుకున్నటువంటి, మీరు పూజలు చేసేటువంటి ఆ దేవుడు మీకు వరాలు ఇస్తాడో లేదో తెలియదు, కానీ మీరు అడగకుండానే వరాలు ఇచ్చి మీ విద్యార్థులకు ఉన్నత స్థాయికి చేర్చడానికి గురువు మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడతాడు. ఖచ్చితంగా అలాంటి పాత్రలో గురువుని గౌరవించడం నేర్పండి మీ పిల్లలకి. గురువుని గురుబ్రహ్మ అనేటువంటి స్వరూపంలో చూడటం ఎప్పుడైతే నేర్పారో, ఎలాంటి వినయం ఎప్పుడైతే వచ్చిందో, మీ పిల్లలు మీకంటే స్థాయిలో గొప్ప స్థాయిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున మాకు చాలా గొప్పగా ఉంది. మా దగ్గర చదువుకున్నటువంటి చదువుకి డెఫినెట్ గా మీరు చదువుకున్న చదువుకి ఖచ్చితంగా ఒక మైలేజ్ ఉంటుంది. ఆ లక్ష్మరాజు ఉన్నాడు, నేను చదువుకోలేకపోయాను, వ్యవసాయం చేస్తున్నాడు అనేటువంటి అలక్ష్యం గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను. మీలాంటి పిల్లలు ఉన్నందుకు ఈ బండాడ పాఠశాలలు సొంతమైన ఎప్పుడు నేను గర్వంగా చెప్పుకునే విధంగా. అయితే ఒకటి మాట చెప్పాలి, మీ తరంలో ఉన్నటువంటి పిల్లలు వేరు, ఇప్పుడున్నటువంటి పిల్లల పరిస్థితులు చాలా చాలా మార్పులు వచ్చేటి మేము గమనిస్తున్నాం. మా చెప్పారు అప్పటికే నేను పేరెంట్స్ మీటింగ్ పెట్టి చెప్తూ ఉంటాను.